ఎపిసోడ్ నెంబర్ 113. నేను దొంగని కాను. శివానిపైన ఎంతో అభిమానం పెంచుకుంది సితార. ఇలాంటి ఒక స్నేహితురాలు కావాలని కోరుకుంది. కాని ఆమె ఆశలన్నీ ఒక్క సంఘటనతో పటాపంచలయ్యాయి. ఒక అనాథాశ్రమం వార్డెన్తో కలిసి ఒక గదిలో నుండి శివాని బయటికి రావడం సితారకి కనిపించింది. చిన్నతనం వల్ల సితార ఏం జరిగిందో అర్థం చేసుకోలేకపోయింది. ఆ సమయంలో సితారని చూసి శివాని కొద్దిగా భయపడింది. ఆ రోజు రాత్రి సితార తన బెడ్ మీద కూర్చొని ఒక కథల పుస్తకం చదువుతోంది. అదే టైంకి శివాని గదిలోకొచ్చింది. ఆమె సితార దగ్గరకొచ్చి భయం కలిగించే స్వరంతో, నేను వార్డెన్తో కలిసి గదిలో నుండి బయటకి రావడం నువ్వు చూసావు కదా అని ఆమెకు మాత్రమే వినపడే విధంగా అడిగింది. సితారని గట్టిగా కాలుతో తన్నింది శివాని. గట్టిగా శబ్దం రావడంతో అక్కడున్న పిల్లలందరూ నిద్రలేచారు. శివాని అమాయకంగా ముఖం పెట్టి, ఈమె నన్ను కొట్టింది అని కంప్లైంట్ చేసింది. అబద్ధం చెప్తోంది, నేను కొట్టలేదు అని సమాధానం చెప్పింది సితార. కాని ఆమె వివరణిచ్చేలోపే అక్కడున్న మిగిలిన పిల్లలందరూ ఆమెను చుట్టుముట్టి కొట్టడానికి ముందుకొచ్చారు. వాళ్లలో ఒక్కరికి కూడా శివాని చెప్పిన మాటల మీద అనుమానం కలగలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ కావలసిన బట్టలు, స్వీట్స్ అన్నీ ఇచ్చి వాళ్ళని కావలసినప్పుడు ఆడుకోవడానికి బయటకు తీసుకొచ్చి శివాని వాళ్ళని తన గ్రిప్పులో పెట్టుకుంది. ఆమె మాట జవదాటడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. ఆ రోజు రాత్రి సితారకి తగిలిన దెబ్బల వల్ల ఆమెకు ట్రీట్మెంట్ కోసం మెడికల్ రూమ్ కి తీసుకెళ్లారు. తనని తెలియకుండా, తన ప్రమేయం లేకుండా ఆ రోజు సితార అందరికీ శత్రువైంది. ఆ తర్వాత రోజే సితార వజ్రాల హారం దొంగతనం జరిగింది. ఆ దొంగతనం నేరం తెలివిగా సితార మీద మోపింది శివాని. అప్పట్నుండి సితార మంచి అమ్మాయి కాదని, ఆమెతో మాట్లాడడానికి పిల్లలెవరూ ఇష్టపడేవారు కాదు. అందరూ ఆమెను ద్వేషిస్తూ ఉండేవారు. కొన్నాళ్లు గడిచిన తరువాత ఆ రోజు మధ్యాహ్నం శివానిని టీచర్ వార్డెన్ దగ్గరికి పిలిచాడు. ఆ తర్వాత ఇంకా ఆమె ఆశ్రమంలో కనబడలేదు. ఆమెనొక సంపన్న కుటుంబం దత్తత తీసుకుంది అనే రూమర్ అనాథాశ్రమం అంతా వ్యాపించింది. ఆ సంపన్న కుటుంబం సత్యసాయి ఆశ్రమానికి భారీ ఎత్తున డొనేషన్ చేసింది. దాంతో ఆ ఆశ్రమం పెద్ద చారిటబుల్ ట్రస్ట్ కిందకి మారిపోయింది. అంతేకాకుండా శివాని దగ్గరున్న వజ్రాల హారం ద్వారానే ఆమెను ఆ సంపన్న కుటుంబం గుర్తుపట్టి దత్తత తీసుకుందని కూడా ఆశ్రమంలో చెప్పుకునేవారు. అప్పట్లో పిల్లలందరూ శివాని పట్ల అసూయతో రగిలిపోయారు. సంపన్న కుటుంబంలో దత్తత తీసుకునే అవకాశం శివానికి దక్కింది అని, వాళ్ళక్కూడా అటువంటి అవకాశమే దక్కాలని కలలు కనేవారు. ఆలోచనల నుండి బయటకొచ్చిన సితార ఆమె శివాని వైపు చూసి కోపంతో రగిలిపోయింది. దాచి ఉంచిన ఆ చీకటి జ్ఞాపకాలు ఆమె సబ్ కాన్షియస్ మైండ్ ని ఛేదించుకుని ఆమె మనోఫలకంపై ప్రత్యక్షమయ్యాయి. శివానిని ఆమె గుర్తుపట్టింది. సితార వజ్రాల హారం దొంగలించింది ఆమె ఒక దొంగగా అందరూ అనుకునేలా చేసింది. ఈ జ్ఞాపకాలన్నీ గుర్తురాగానే 2 అడుగుల ముందుకు వేసి తన చేతిని ముందుకు చాపి, నా హారం నాకు తిరిగిచ్చేయ్ అని అడిగింది సితార. ఆ మాటలు వినేసరికి సితార ముఖంలో రంగులు మారిపోయాయి. ఒక్క క్షణం సితార వైపు అపనమ్మకంగా చూసింది. సితార తనని గుర్తుపట్టింది అంటే నమ్మలేకపోయింది. అదెలా సాధ్యపడిందో కూడా ఆమెకు అర్థం కాలేదు. తన చిన్నప్పటి రూపాన్ని ఇప్పటి రూపానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆలోచనల్లో మునిగిపోయింది శివాని. సత్యసాయి అనాథాశ్రమంలో నాతో కలిసి బెడ్ షేర్ చేసుకున్నది నువ్వే కదా, నిన్ను నేనెప్పటికీ మర్చిపోలేను అని శివానితో అంది సితార. ఆమె కళ్లలో నెత్తురు చేరి ఎర్రగా మారాయి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని శివాని తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. సితార ఆమె వైపు చూస్తుంటే ఆ చూపుల తీవ్రత తట్టుకోలేక ఒకసారి వెనకడుగు వేసినట్టు అనిపించింది. ఇంకా ఎంతకాలం నటిస్తావు అని కళ్ళు పెద్దవి చేసుకుని ఆమె వైపు చూసింది సితార. ఆమె కళ్ళ చివర సన్నగా నీటి పొర కమ్మినట్టు అనిపించింది. నా వజ్రాల హారం నాకు తిరిగిచ్చేయ్, అది మా అమ్మ జ్ఞాపకార్థం నా దగ్గరుంచుకున్నా, ప్లీజ్ అది నాకిచ్చేయ్ అని అడిగింది సితార. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని మళ్ళీ అవే మాటలు రిపీట్ చేసింది శివాని. అన్ని విధాలా కార్నర్ అయిపోవడంతో ఆమెకేం చేయాలో తెలియలేదు. ఆమె ముఖం కత్తివాటుకు నెత్తురు చుక్కలేనట్టుగా తెల్లగా పాలిపోయింది. ఆందోళనగా ఆమె భుజాలు పట్టుకున్నాడు సంజయ్. తన దగ్గరకొస్తున్న సితారని భయంగా చూస్తున్నాడు. ఏం చేస్తున్నావు, నీకైనా పిచ్చి పట్టిందా అన్నాడు.
తన మెదడులో మెదిలిన చెడు జ్ఞాపకాలు ఎంత ప్రయత్నించినా బయటకి తరమలేకపోతోంది సితార. అనాథాశ్రమంలో అనుభవించిన ప్రతి ఒక్క చేదు సంఘటన ఆమె మనసు మీద చెరగని ముద్ర వేసింది. నీవల్లే నేను అనాథాశ్రమంలో ఎన్నో కష్టాలనుభవించాను. ఇంతకాలంగా నేననుభవించిన నరకాలు చాలదా? ఇంకా ఎంతకాలం నన్నిలా టార్చర్ పెడతావు? నేను నీకేం అపకారం చేశాను? నన్నింతగా ఎందుకు టార్చర్ చేస్తున్నావు? ఎందుకింతగా క్షోభ పెడుతున్నావు? నువ్వన్నీ వదిలేయాల్సిన సమయం వచ్చింది. నా హారం నాకు రిటర్న్ చేయాల్సిన సమయం కూడా వచ్చింది. నా దగ్గర్నుంచి దొంగలించిన హారం నాకు తిరిగిచ్చేసివాని అని అడిగింది సితార. వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? నేను నీ దగ్గర నుంచా ఏ హారం దొంగలించాను? నువ్వు పొరపాటు పడ్డావు. ఇక్కడ దొంగ నేను కాదు, నువ్వు. ఇంక చాలు, నీ అర్థం పర్థం లేని మాటలింకాపేయ్. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను అని కోపంగా అంది శివాని. ఆ మాటలనడంతో ఆమె శరీరం నిలువెల్లా వణికిపోతోంది. సంజయ్ చేతుల్లో కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమేం శివాని అని కంగారుగా ఆమెను పొదివి పట్టుకున్నాడు సంజయ్. ఆమె స్పృహ తప్పడం చూడగానే అతని గుండెల్లో బాధ కలిగింది. ఆమెను అలాగే గాల్లోకి ఎత్తి 2 చేతులతో పట్టుకుని, ఇప్పటికి నీకు తృప్తిగా ఉందా? నిన్ను రాక్షసి అనడం కరెక్టే. ఆమె చచ్చేంత వరకు నీకు మనశ్శాంతి ఉండదా అని కోపంగా అడుగుతూ శివానిని తీసుకుని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాడు సంజయ్. కొంతసేపు అక్కడే నిలబడిపోయింది సితార. శివాని ఆ వజ్రాల హారం వల్లనే రిత్విక్ రాజ్ కుటుంబానికి దత్తత తీసుకోబడింది. అంతేకాదు, శివాని ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అని సితారకి తెలిసింది. అంటే ఆ కడుపులో ఉన్నది రిత్విక్ బిడ్డ అనే ఆలోచనలో పడింది సితార. మరి తన రిలేషన్షిప్ ని అఫీషియల్ చేస్తానని రిత్విక్ అనడంలో అర్థమేంటి? శివానికి తల్లయ్యే ఛాన్స్ లేదని డాక్టర్స్ చెప్పారు. మరి ప్రెగ్నెన్సీ సంగతేంటి? ఇలా రకరకాల ఆలోచనలతో ఆమె తల తిరిగిపోయింది. ఆమె పట్టుతప్పి నేల మీద కూలబడిపోయింది. ఆమె కళ్ళు అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాయి. బయటున్న శ్రీజిత్ కి ఈ శబ్దాలు వినిపించి అక్కడికొచ్చాడు. నిశ్శబ్దంగా అలా కూర్చునున్న సితారని చూసిన అతను కొంచెం కంగారు పడి వెంటనే ఆమె దగ్గరికెళ్లి, సితార మేడం, ఏం జరిగింది? ఇక్కడ కూర్చున్నారేంటి అని అడిగాడు. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని అలా శూన్యంలోకి చూస్తూనే ఉండిపోయింది. వణుకుతున్న పెదాలతో, శ్రీజిత్, నేను దొంగని కాను, నువ్వు నన్ను నమ్ముతావా అని అడిగింది. ఒక్కసారి ఆమె అడిగిన ప్రశ్న అతనికి అర్థం కాలేదు. అయోమయంగా నవ్వుతూ, అదేంటి మేడం అలా అడుగుతున్నారు? మీరు దొంగేంటి? నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అవును, నేను దొంగని కాను, కానీ అందరూ నన్ను దొంగ దొంగ అంటున్నారు అని కళ్ళు మూసుకుని తల దించుకుని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. ఆ సమయంలో అనాథాశ్రమంలో జరిగిన సంఘటనలన్నీ ఆమె కళ్ల ముందర కదిలాయి. దొంగ దొంగ అన్న మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగిపోతున్నాయి. నో, నేను దొంగని కాను. శివాని అస్సలు దొంగ. నా వజ్రాల హారం తనే దొంగలించింది, అది నాది అని చెవులు మూసుకుని దిక్కులు పెక్కటిల్లేలాగా గట్టిగా అరుస్తోంది సితార. హోటల్లో ఉన్న వాళ్ళందరూ తమనే చూస్తుంటే ఏం చేయాలో తెలియక వాళ్ల వంక చూస్తూ అయోమయంగా నవ్వాడు. అక్కడేం జరిగిందో తెలియక విచిత్రంగా రియాక్ట్ అయిపోతున్నారందరూ. ఆమె కింద నేల మీద పడుకుని బంతిలా చుట్టుకుపోయింది. తీవ్రమైన బాధ అనుభవిస్తున్నట్టు మెలికలు తిరిగిపోతుంది. ఆమె ఎందుకలా అయిపోతుందో శ్రీజిత్ కి అర్థం కాలేదు. కాని ఆమె పెనుకులాడుతూ ఉంటే చూసి తట్టుకోలేక ఆమె దగ్గరికెళ్లి ప్రేమగా వీపు నిమిరాడు. మేడం, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, భయపడకండి, ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను అని ఓదార్చడానికి ట్రై చేశాడు శ్రీజిత్. ఆ గతం తాలూకు జ్ఞాపకాలు మర్చిపోవాలని ఆమె ఎంతగానో ప్రయత్నించింది. కాని శివానీని చూడ్డం వల్ల ఈరోజు మళ్లీ ఆ జ్ఞాపకాలు పైకొచ్చాయి. ఆ సమయంలో అందరు పిల్లలు తనని నిందిస్తున్నప్పుడు ఎవరైనా తనకి అండగా ఉంటే సపోర్ట్ చేస్తే బాగుండు అని ఎంతగానో కోరుకుంది సితార. కాని అలా ఎవరూ తనని సపోర్ట్ చేయలేదు. ఆమె బాధపడుతూ ఉండడం శ్రీజిత్ చూశాడు. ఆమెనక్కడి నుండి తీసుకెళ్లిపోవడమే మంచిదని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఎక్కువగా ఆలోచించకుండా ఆఫీస్కి కాకుండా తిన్నగా తన అపార్ట్మెంట్ కి తీసుకెళ్లాడు. బెడ్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టి బ్లాంకెట్తో కవర్ చేశాడు. ఏం జరిగిందో ఆమె నుంచి తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాడు శ్రీజిత్. కాని ఆమె నోరు విప్పలేదు. ఇప్పటి వరకు ఎవరూ అంత కంట్రోల్ కోల్పోవడం కూడా అతను చూడలేదు. చేసేది లేక బెడ్ చివర కూర్చుని, మేడం, మీరు రెస్ట్ తీసుకోండి,
మిగతా విషయాలన్నీ మనం తరువాత మాట్లాడుకుందాం అని చెప్పాడు శ్రీజిత్. ఆమె ఇంకా ఆ నిందలు చెవుల్లో వినిపిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఒక్కసారి తల పైకెత్తి శ్రీజిత్ వైపు చూసింది. నెమ్మదిగా ఆ చూపుల్లో స్పష్టత ఏర్పడింది. మనసు కొంచెం కుదుట పడింది. ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా నిద్రపోండి మేడం అని ఆమె కళ్ళు తెరవగానే కొంచెం ఊపిరి పీల్చుకుని చెప్పాడు శ్రీజిత్. ఆమె కోలుకుంది అని తెలియగానే అతను కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. అతను చెప్పిన దానికి ఆమె బుద్ధిగా తలూపింది. అతను ఆమె మీదకి దుప్పటి కప్పి ఆ గదిలో నుండి బయటికెళ్ళిపోయాడు. చాలాసేపు అలా సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఉండిపోయింది సితార. తనకి తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది. మరోవైపు హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా పడుకుంది శివాని. డాక్టర్ రూమ్ లో కూర్చున్న సంజయ్ తన ఎదురుగా ఉన్న డాక్టర్ ముఖంలో భావాలు పరిశీలిస్తున్నాడు. ఆమె సిచ్యువేషన్ ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు. డాక్టర్ ఒక్కసారి తన కళ్లద్దాలు సరిచేసుకుని అతని వైపు చూసి ఆ తర్వాత కేస్ షీట్ వైపు ఏదో రాయడం మొదలుపెట్టాడు. తలదించుకుని ఏదో రాస్తూ ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి సంజయ్కి అసహనంగా అనిపించింది. డాక్టర్, అసలు ప్రాబ్లం ఏంటి అని విసుగ్గా అడిగాడు. మీరామెకేమవుతారు అని ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగాడు డాక్టర్. వెంటనే ఏం సమాధానం చెప్పాలో తెలియక కొంచెం తడబడ్డాడు సంజయ్. ఆ మరుక్షణమే తేరుకుని మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ డాక్టర్, అంతే అని చెప్పాడు. ఫ్రెండా? మీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడం లేదే అని అతని వైపు అనుమానంగా చూస్తూ అన్నాడు ఆ డాక్టర్. అదిప్పుడు అవసరమా డాక్టర్ అని కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పాడు సంజయ్. అఫ్కోర్స్ అవసరమే, ఎందుకు కాదు. మీరా ఆమెకు భర్త లేదా బాయ్ ఫ్రెండో అయితే మీకు కంగ్రాట్స్ చెప్పాలి. కానీ మీరు కాదు అంటున్నారు కాబట్టి ఈ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే పిలవండి. మ్యాటర్ నేను వాళ్ళతో డిస్కస్ చేస్తాను అని చెప్పి తలదించి మళ్లీ కేస్ షీట్ లో డీటెయిల్స్ ఫిల్ చేయడంలో నిమగ్నమయ్యాడు ఆ డాక్టర్. ఆయన ఏమంటున్నాడో సంజయ్కి కొంచెం కూడా అర్థం కాలేదు. కాని ఆయన మాటల్లో ఆంతర్యం మాత్రం తనకున్న జ్ఞానం వల్ల కొద్ది కొద్దిగా అతనికి బోధపడింది. అసలు ఆమెకొచ్చిన ప్రాబ్లం ఏంటి డాక్టర్ అని మళ్లీ డాక్టర్ని అడిగాడు. డాక్టర్కి కొంచెం కోపం వచ్చింది. ఈమె భర్త మీకు తెలుసా? తెలిస్తే వెంటనే ఇక్కడికి పిలవండి. కొన్ని టెస్టులు చేసి ఆమె ప్రెగ్నెంటా కాదా అన్న విషయం కన్ఫర్మ్ చేసుకోవాలి అని అసహనంగా చెప్పాడు. ప్రెగ్నెంట్ అన్న మాటలు వినగానే డాక్టర్ నోటి నుండి ఆ మాటలు వినపడుతూనే తన చెవులను తానే నమ్మలేకపోయాడు సంజయ్. అతని కళ్ళు పెద్దవయ్యాయి. తను విన్నది నిజమో కాదో అర్థం కాలేదు. అందుకే మరొకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, తప్పుగా అనుకోకండి. ఆమె నిజంగానే ప్రెగ్నెంట్ అని మీరు కన్ఫర్మ్ చేయగలరా అని భయపడుతూ అడిగాడు. వాట్ డూ యు మీన్? అయినా ఇలాంటి విషయాల్లో ఎవరైనా జోక్ చేస్తారా? అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయాలంటే కొన్ని టెస్టులు చేయాలి అని కోపడుతూ చెప్పాడు డాక్టర్. కోపడకండి డాక్టర్, మీరు జోక్ చేస్తున్నారని నేను అనడం లేదు. కానీ పుట్టుకతో వచ్చిన డెఫిషియన్సీ వల్ల ఈమెకు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదని ఇంతకు ముందు టెస్ట్ చేసి డాక్టర్స్ చెప్పారు. అందుకే కొంచెం అనుమానంగా అనిపించి కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాను. అంతే అంతే డాక్టర్ అని వివరించాడు సంజయ్. అదెలా సాధ్యం? ఈ అమ్మాయికి ఎటువంటి మెడికల్ కాంప్లికేషన్స్ లేవు. ఆ డాక్టర్స్ చేసిన డయాగ్నోసిస్ నిజమని నమ్మకం ఏంటి? వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడిగాడు డాక్టర్. అతనికి ఇదంతా చాలా సిల్లీగా అనిపించింది. కానీ సంజయ్కి మాత్రం ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. ఎనీవేస్, మీరు నన్ను నమ్మకపోతే ఒకసారి హెచ్సిజీ లెవెల్స్ టెస్ట్ చేసి చూడండి. దాని ద్వారా రిజల్ట్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. నాతో ఆర్గ్యూ చేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు అని చెప్పాడు డాక్టర్. ఏం చేయాలో తెలియక సంజయ్ డాక్టర్ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఎపిసోడ్ నెంబర్ 114, రాంగ్ డయాగ్నోసిస్. డాక్టర్ చెప్పిన వివరాలు విన్న తర్వాత సంజయ్కి హెచ్సిజీ టెస్ట్ చేయడమే మంచిది అనిపించింది. కాని చేయలేని పరిస్థితి. శివాని అందుకు ఒప్పుకోదని అతనికి తెలుసు. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయితే మాత్రం సమస్య ఏంటి? ఇదొక ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి రిత్విక్ రాజ్ కుటుంబానికి ప్రెగ్నెంట్ అనే విషయం తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కేవలం 2 రోజుల్లో వాళ్ళకి తెలిసిపోతుంది. శివాని ఇంకా రిత్విక్ ఎప్పుడూ ఇంటిమేట్ గా ఉండడం సంజయ్ చూడలేదు. రిత్విక్ శివానిని దూరంగా పెట్టడం ఆఫీస్లో వర్క్ చేసే టైంలో సంజయ్ చాలాసార్లు చూశాడు. వాళ్ళ మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ ఉండే ఛాన్స్ లేదని అతను అనుకున్నాడు. కాని శివాని మాత్రం తక్కువదేం కాదు. ఒకవేళ తను ప్రెగ్నెంట్ అన్న విషయం ఆమెకు తెలిస్తే
ఏదో ఒక విధంగా ఆ బిడ్డకి తండ్రి రిత్విక్ అని ప్రూవ్ చేయాలనుకుంటుంది. ఒకవేళ అలా కాకుండా ఆ బిడ్డ తండ్రి రిత్విక్ కాదని తెలిస్తే అదొక పెద్ద స్కాండల్ అవుతుంది. శివాని ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదని తెలిసి ఆమెతో సన్నిహితంగా ఉండడం స్టార్ట్ చేశాడు సంజయ్. అందువల్లే ఆమె ప్రెగ్నెంట్ అయిందేమో అని మనసులో అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూనే లేచి నిలబడి, నేనామె ఫ్యామిలీతో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోమని చెప్తాను. ఈ రోజైతే ఆమెను డిశ్చార్జ్ చేయండి డాక్టర్ అన్నాడు సంజయ్. డాక్టర్ ఒక్కసారి భుజాలెగరేసి ఓకే మీ ఇష్టం అన్నాడు. సంజయ్ స్వభావం డాక్టర్కి కొంచెం విచిత్రంగా అనిపించింది. కాని పెద్దగా పట్టించుకోకుండా సంజయ్కి కొన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. శివానిని జాగ్రత్తగా ఎత్తుకుని సంజయ్ కార్ దగ్గరికెళ్తూ ఉండగా ఆమెకు మెలకు వచ్చింది. థాంక్ గాడ్, నిద్ర లేచావా శివాని అని ఆమెను వెనక సీట్లో కూర్చోబెడుతూ అడిగాడు. మనం ఎక్కడున్నాం అని చుట్టూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది శివాని. కొంచెం తలనొప్పిగా అనిపించి కనుబొమ్మల మధ్య రుద్దుకుంటోంది శివాని. ఒక్కసారి కార్ కిటికీలో నుండి బయటకు చూస్తే ఆమెకు హాస్పిటల్ బోర్డు కనిపించింది. మనం హాస్పిటల్ దగ్గర ఎందుకున్నాం అని అడిగింది శివాని. మనం హోటల్లో ఉన్నప్పుడు నువ్వు స్పృహ తప్పి పడిపోయావు కదా, నాకు కొంచెం భయం వేసింది, నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పాడు సంజయ్. డాక్టర్ చెప్పిన విషయాల గురించి ఆమెతో ప్రస్తావించలేదు. ప్రెగ్నెంట్ అనే విషయం ఇంకా డాక్టర్ కన్ఫర్మ్ గా చెప్పలేదు కాబట్టి ఆమెకు చెప్పకపోవడమే మంచిదనుకున్నాడు సంజయ్. అతను ఏం ఆలోచిస్తున్నాడో శివానికి అర్థం కాలేదు. ఆమెకు సడన్ గా స్పృహ తప్పిపోవడానికి ముందర సితారా అన్న మాటలు గుర్తొచ్చాయి. సితారా తనని నోటికొచ్చినట్టు నిందించడం శివాని భరించలేకపోయింది. ఆమె మనసులో తుఫాను చెలరేగినట్లు అనిపించింది. నిస్సహాయంగా గోళ్లు కొరుకుతూ కూర్చుంది. సితారకి తమ గతం ఎంతవరకు గుర్తుందో ఆమెకు అర్థం కాలేదు. ఆమె ముఖం ఆందోళనగా అనిపించడంతో శివాని అని ఆమెను పిలిచాడు సంజయ్. విషయమేంటో నాంచకుండా చెప్పు అని అతన్ని విసుక్కుంది. సంజయ్ కొన్ని క్షణాలు తడబడ్డాడు. ఆ తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకుని, నీ ఇన్ఫర్టిలిటీ డయాగ్నోసిస్ కి సంబంధించిన వివరాలు నాకు చెప్పగలవా అని అడిగాడు. అతని నోటి వెంట ఆ మాటలు వినగానే ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ మరుక్షణమే ఆమె గుండె దగ్గర చిన్నగా నొప్పి రావడం ప్రారంభించింది. కొంచెం కోపంగా, ఇప్పుడు ఆ సంగతెందుకు, సడన్ గా గుర్తొచ్చింది నీకు అని అడిగింది శివాని. తనకి పిల్లలు పుట్టకపోతే రిత్విక్ రాజ్ కుటుంబంలో తనకెటువంటి వాల్యూ ఉండదని ఆమెకు తెలుసు. ఇప్పుడు ఈ విషయం మళ్లీ సంజయ్ నోటి నుండి వినేసరికి ఆమె కొంచెం బాధగా అనిపించింది. నాకే కనుక ఇన్ఫర్టిలిటీ సమస్య లేకపోయుంటే ఈ పాటికెప్పుడో నేను రిత్విక్ ని పెళ్లి చేసుకునుండేదాన్ని అని పళ్ళు కొరుకుతూ అంది శివాని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు అర్థం కావట్లేదు, కొంచెం వివరంగా చెప్పు అని అడిగాడు సంజయ్. కొన్ని సంవత్సరాల క్రితం మా ఎంగేజ్మెంట్ కి ముందర రిత్విక్ రొటీన్ చెకప్ చేయించుకోమని నన్ను రిక్వెస్ట్ చేశాడు. సో టెస్ట్లన్నీ కండక్ట్ చేసిన తర్వాత నా బాడీలో పుట్టుకతోనే వచ్చిన ఒక లోపాన్ని డాక్టర్ కనిపెట్టాడు. దానివల్ల నేను ఎప్పటికీ ప్రెగ్నెంట్ అవ్వనని కూడా చెప్పేశారు. తాతయ్య ఎంతో మంది డాక్టర్స్ ని కన్సల్ట్ చేసినా కానీ ఫలితం లేకపోయింది. ఈ లోపాన్ని క్యూర్ చేయలేమని డాక్టర్ కూడా చేతులెత్తేశారు అని చెప్పింది శివాని. అదెలా సాధ్యం అడిగాడు సంజయ్. కొంత సమయం క్రితం హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన విషయం అతనికి గుర్తొచ్చింది. శివాని చెప్పిన డాక్టర్స్ ఒపీనియన్ కి ఈ డాక్టర్ ఒపీనియన్ కి సంబంధం లేకపోయేసరికి అతనికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. నాకెలా తెలుస్తుంది, డాక్టర్ చెప్పిందే నేను నీకు చెప్తున్నాను. పైగా ఆ డాక్టర్లందరూ దేశ విదేశాల్లోని ప్రీమియం మెడికల్ కాలేజెస్ లో చదువుకున్న వాళ్ళు. రిత్విక్ ఎంతో శ్రమ కూర్చి నా కోసం వాళ్ళందర్నీ పిలిపించాడు. వాళ్ళు చెప్పింది తప్పయ్యే ఛాన్సే లేదు. అందుకే నేను వాళ్ళ మాటని యాక్సెప్ట్ చేశాను. అయినా కానీ రిత్విక్ దగ్గర అవ్వాలని నేను ప్రయత్నించాను కూడా. కానీ అతను నన్ను ఇప్పటి వరకు కనీసం టచ్ కూడా చేయలేదు అని చెప్పింది శివాని. అతను నిన్ను నిజంగానే టచ్ చేయలేదా అని అడిగాడు సంజయ్. నిజం, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ముట్టుకోలేదు అని మనసు చంపుకుని ఉన్న విషయం బయట పెట్టింది శివాని. ఒక్కసారి మాత్రం రిత్విక్ బాగా డ్రింక్ చేసి ఇంటికొచ్చాడు. నేను కార్ నుండి రూమ్ వరకు అతన్ని జాగ్రత్తగా నడిపించుకుని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాను. ఒకసారి నన్ను హక్ చేసుకోవాలని చూశాడు, కానీ ఆ మరుక్షణమే మళ్లీ నన్ను తోసేశాడు. నేనెన్ని రకాలుగా అతన్ని టెంప్ట్ చేయాలని చూసినా కనీసం నన్ను పట్టించుకోలేదు. నేనంటే అతనికి ఇష్టం లేదు, నన్ను ముట్టుకోవడం అంటే అతనికి ఎందుకో అసహ్యం అని తన పరిస్థితికి నవ్వుకుంటూ చెప్పింది శివాని. ఆ తర్వాత ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తూ, అందుకే నాకు సితారని చూస్తే జలసి అనిపిస్తుంది. ఆ కారణం వల్లే నాకు సితార అంటే ద్వేషం పెరిగింది. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటే సితార అసలు మా జీవితాల్లోకొచ్చేది కాదు అని బాధపడింది శివాని. కొంత సమయానికి తేరుకుని సంజయ్ వైపు చూసింది. అతను ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తున్నాడు. ఏంటలా చూస్తున్నావు అని అడిగింది శివాని. శివాని, ఒకవేళ నువ్వు ప్రెగ్నెంట్ అవ్వగలవు అని నీకు చెప్తే
నువ్వు నన్ను నమ్ముతావా? చాలాసేపటి నుండి తర్జన భర్జనలు పడిన తర్వాత ఆఖరికి ఆమెకు విషయం చెప్పడానికి నిర్ణయించుకున్నాడు సంజయ్. తను చెప్పిన మాటలు వినగానే శివాని ముఖంలో భావాలు మారిపోయాయి. ఎందుకు అనవసరంగా లేనిపోని ఆశలు కల్పిస్తావు? నేను ప్రెగ్నెంట్ అవ్వడం, పిల్లల్ని కనడం అనేది ఈ జన్మలో జరగని పని. ఈ మాటలనడంలో నీ ఉద్దేశమేంటి? డాక్టర్స్ రిపోర్ట్ తప్పు అని అంటున్నావా అని సూటిగా అతని వైపు చూస్తూ అంది శివాని. నీకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు శివాని. ఇందాక హాస్పిటల్లో నిన్ను టెస్ట్ చేసిన డాక్టర్ నాతో అన్న మాటలే నేను నీతో చెప్పాను అన్నాడు సంజయ్. ఏంటి అని గట్టిగా అరిచింది శివాని. తన చెవులని తానే నమ్మలేకపోయింది. డాక్టర్ నీలో ప్రెగ్నెన్సీ లక్షణాలు కనబడుతున్నాయని చెప్పాడు. కన్ఫర్మ్ చేయలేదు కానీ ఇంకా కొన్ని టెస్టులు చేయాలన్నాడు. హెచ్సిజీ టెస్ట్ చేస్తే రిజల్ట్ చాలా క్విక్ అండ్ అక్యురేట్ గా వచ్చేస్తుందని నాతో చెప్పాడు అని ఆమెతో అన్నాడు సంజయ్. ఏంటి? నాకంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఇంపాసిబుల్ అని ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారుగా. ఇప్పుడు నువ్వేమో ఇలా అంటున్నావు. నేనెవరి మాట నమ్మాలి అని అడిగింది శివాని. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో శివాని. పుట్టుకతోనే నీకు ఆ డిఫెక్ట్ ఉందని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? డాక్టర్స్ చెప్పింది ప్రతీదీ నమ్మాలని రూల్ లేదు కదా. ఒకసారి అన్నీ క్లియర్గా ఆలోచించుకో. మనిద్దరం సన్నిహితంగా ఉన్నాం. డాక్టర్ ఏమో ఇప్పుడు ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపిస్తున్నాయన్నాడు. దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది అని ఆమె భుజాలు పట్టుకుని కళ్ళలోకి చూస్తూ అడిగాడు సంజయ్. ఆ మాటలు వినగానే శివాని కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. అతను చెప్పిన దాంట్లో నిజం ఉంది. శివాని కూడా అతనిలాగే ఆలోచించి అతనితో చాలాసార్లు ఏకాంతంగా గడిపింది. కానీ గత కొన్ని రోజులుగా తన శరీరంలో మార్పులు రావడం శివానికి కూడా తెలిసింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ తింటున్న సమయంలో వేవెళ్ళొచ్చినట్టు అనిపిస్తూ ఉండేది. మొదట్లో పట్టించుకోకపోయినా పోను పోను ఆ వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతూ వచ్చింది. అంటే తను నిజంగా ప్రెగ్నెంటా అని ఆమె మనసులో అనుకుంది. ఒక విధంగా చూస్తే తను కనుక ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటే రిత్విక్ రాజ్ కుటుంబానికి వారసుడిని కనివ్వగలదని ఆలోచించి సంబరపడింది శివాని. ఆ విషయం తలుచుకోగానే ఆమె కళ్లలో ఆనంద భాష్పాలేర్పడ్డాయి. నాలో ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇదా డాక్టర్ చెప్పాడన్నావు? అంటే నేను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అని శివాని ఉత్సాహంగా అడిగింది. సంజయ్కి ఒక పక్క ఆనందంగానూ మరొక పక్క బాధగానూ ఉంది. ఆమె స్వభావం తెలిసిన సంజయ్ ఆమె ఎందుకు ఆనందపడుతోందో అర్థం చేసుకోగలడు. ఆమె ఆనందానికి కాని దుఃఖానికి కాని దేనికి తనతో సంబంధం లేదని తెలుసుకుని బాధపడ్డాడు సంజయ్. నీకు ఆనందంగా లేదా సంజయ్ అని అడిగింది శివాని. అతను ఆమె వైపు చూశాడు, కాని ఏమీ జవాబివ్వలేదు. ఆమె తన కడుపు మీద చెయ్యేసి రుద్దుకుంటూ, నాకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం లేదు, నేను కూడా ప్రెగ్నెంట్ అవ్వగలను. అంటే రిత్విక్ రాజ్ కుటుంబానికి వారసుడిని కనిచ్చే శక్తి నాకు కూడా ఉంది. ఇదంతా తలుచుకుంటే నీకు హ్యాపీగా లేదా సంజయ్ అని మళ్ళీ అడిగింది. శివాని, నువ్వు ప్రెగ్నెంట్ అవ్వగలవని తెలుసుకుని నాకు నిజంగా హ్యాపీగానే ఉంది అన్నాడు. ఆనందంతో ఆమె కళ్ళు మరొకసారి చెమర్చాయి. కాని నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అనేది నీకు తెలుసా? ఆ బిడ్డ రిత్విక్ బిడ్డ కాదు, నీకు నాకు పుట్టబోయే బిడ్డ. ఆ బిడ్డకి జన్మనివ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు సంజయ్. ఆ మాటలు వినగానే పక్కనే బాంబు పడినట్టు ఉలిక్కి పడింది శివాని. ఒక్క క్షణం ఆమె శరీరం రాయిలాగా మొద్దుబారిపోయింది. ఆమె భావాలు మారిపోవడం చూసి అతనికి గుండెల్లో ఏదో బాధగా అనిపించింది. కంటి చివర సన్నటి నీటిపొర ఏర్పడింది. నువ్వు ప్రెగ్నెంట్ అన్నది కన్ఫర్మ్ అయితే కనుక ఈ బిడ్డ మనది శివాని. ఈ బిడ్డకి నేను తండ్రిగా ఉండడానికి అంగీకరిస్తాను. నువ్వు ఈ బిడ్డని అబార్ట్ చెయ్యకూడదు. ఇదే నా కోరిక. మరి నీ సంగతేంటి? నీకీ బిడ్డకి జన్మనివ్వడం ఇష్టమేనా మళ్ళీ అడిగాడు సంజయ్. చాలా సేపటికి కానీ అతని మనసులో ఉద్దేశం శివానికి అర్థం కాలేదు. ప్రెగ్నెంట్ అవ్వగలను అనే ఆనందంలో ఆమె అసలు విషయం మర్చిపోయింది. ఈ బిడ్డ రిత్విక్ది కాదు, సంజయ్ది. అసలు సంజయ్ బిడ్డకి తను తల్లి కావడం అనేది ఆమెకు చాలా సిల్లీగా అనిపించింది. ఈ విషయం కనుక రాఘవరాజ్కి తెలిస్తే ఖచ్చితంగా కుటుంబంలో నుండి బహిష్కరిస్తాడు. ఇవన్నీ తలుచుకుని సడన్ గా ఆమె ముఖం అంతా నెత్తురు చుక్క లేకుండా తెల్లగా పాలిపోయింది. నో, ఈ బిడ్డ నుంచుకోవడం సాధ్యం కాదు నెమ్మదిగా అనౌన్స్ చేసింది శివాని. ఎందుకు? ఇది నీ ఫస్ట్ చైల్డ్ కదా, అబార్షన్ చేయించుకోవాలి అనుకోవడం నీకు క్రూరంగా అనిపించడం లేదా శివాని అడిగాడు సంజయ్. నన్నేం చేయమంటావు సంజయ్? ఈ బిడ్డ నుంచుకోమంటావా? కొంతకాలం మనిద్దరి మధ్య ఒక ఎఫ్ఐఆర్ కొనసాగింది. అనుకోకుండా జరిగిన తప్పుకి ప్రతిఫలమే ఈ బిడ్డ. అంతకు మించి ఇంకేమీ లేదు. నేను రిత్విక్ ఫియాన్సీని అన్న విషయం మర్చిపోకు. ఈ బాస్టర్డ్ని నేనెలా ఉంచుకుంటాను? పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు అని తేల్చి చెప్పేసింది శివాని. ఒక్క క్షణం అతని ముఖంలో భావాలు మారిపోయాయి. శూలాల్లాంటి ఆమె మాటలు అతనికి కోపం తెప్పించాయి.
ఎఫ్ఐఆర్ అనంత సింపుల్ గా చెప్తావేంటి శివాని? నీ కడుపులో ఉన్నది నీ బిడ్డ. ఆ బిడ్డని తక్కువ చేసి మాట్లాడ్డానికి అసలు నీకు మనసులా వచ్చింది అని అడిగాడు సంజయ్. ఆ మాటలకి చిన్నగా నవ్వింది శివాని. నువ్వు నా మీద అనవసరమైన ఆశలు పెంచుకుంటున్నావు సంజయ్. నేను కేవలం నా హ్యాపీనెస్ కోసమే నీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేశాను. అది తప్ప వేరేదేమీ లేదు. ఇక మీదట నువ్వు నీ ఫీలింగ్స్ నా మీద వేస్ట్ చేసుకోవడం శుద్ధ దండగా అని నా అభిప్రాయం అని నిక్కచ్చిగా చెప్పింది శివాని. ఎనఫ్! ఇంకా ఇంకా మాట్లాడి నా మనసును గాయపరచకు శివాని. నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నమాట నిజమే. ఐ లవ్ యూ శివాని. మన కాలేజ్ డేస్ నుండి నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. అసలు నీకోసమే నేను రిత్విక్ దగ్గర జాబ్లో జాయిన్ అయ్యాను. నువ్వు నన్ను వాడుకుంటున్నావని తెలిసి కూడా నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఏవీ చేయకుండా ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు ఒప్పుకుంటే నీ లైఫ్ లాంగ్ తోడుగా ఉండాలనుకున్నాను అని చాలా కాలంగా తన మనసులో మెదులుతున్న భావాలను ఈరోజు బయటపెట్టాడు సంజయ్. ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను సంజయ్, నాకీ బిడ్డ వద్దు. ఇక పైన మన మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉండకూడదు. లెట్స్ బ్రేకప్ కంప్లీట్లీ. నా మాట విని కలలు కనడం మానే సంజయ్. నేను రిత్విక్ రాజ్కి కాబోయే భార్యని, నువ్వు అతని అసిస్టెంట్వి. ఇదే రిలేషన్ ఇకపై కంటిన్యూ చేద్దాం అని చెప్పింది శివాని. చిన్నగా నవ్వాడు సంజయ్. కలలు కనేది నేను కాదు శివాని, నువ్వు. రిత్విక్ నీకు ఆనందం అందించగలడా? జీవితంలో నిన్ను తప్ప వేరే ఏ అమ్మాయిని చూడనని ప్రామిస్ చేయగలడా? ఇప్పుడు చెప్పు, ఎవరు కలలు కంటున్నారో అని ఆమె వైపు చూస్తూ అన్నాడు సంజయ్. ఆ మాటలు వినగానే శివానికి కోపం తన్నుకొచ్చింది. అతని మాటలు కాకపోయినా రిత్విక్ ప్రవర్తన పట్ల ఆమె ఎప్పుడూ బాధపడుతూనే ఉంది. అతనికి ఎలా సమాధానం చెప్పాలో కూడా ఆమెకు అర్థం కాలేదు. అందుకే ఆలోచనల్లో పడింది. ఎపిసోడ్ నంబర్ 115 కిరాతకుడు. సంజయ్ ప్రశ్నలో ఆంతర్యం ఆమెకి అర్థం కాలేదు. అయినా కాని అతనికి వివరించి చెప్పాలని అనుకుంది. రిత్విక్ నాకు ఆనందాన్నివ్వలేడని నువ్వెలా చెప్పగలవు? అతనొక మంచి భర్త అవుతాడని నమ్మకం ఉంది నాకు. నీకు అతనికి చాలా తేడా ఉంది. అతనికి ఒక బాధ్యత ఉంది. నాకు ప్రెగ్నెంట్ అవ్వగలిగే సామర్థ్యం ఉంది అని తెలుసుకున్న మరుక్షణమే మా ఇద్దరి మధ్య దూరం తగ్గిపోతుంది. రిత్విక్ తన తప్పు తాను తెలుసుకుని ఇంతగా నన్ను దూరం ఉంచినందుకు బాధపడతాడు అని చెప్పింది శివాని. దీన్ని బట్టే అర్థమవుతుంది నువ్వు నిజంగా పగటి కలలు కంటున్నావని. అతని మనసులో సితారకి తప్ప వేరే ఎవరికీ చోటు లేదు. మీ మీద అతనికి ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణం కూడా అదే. అతని జీవితంలో నువ్వు కాకుండా ఇంకొక అమ్మాయుంది అన్నాడు సంజయ్. మాటలు జాగ్రత్తగా రాని సంజయ్. సితారపై అతను మోజుపడ్డాడు అంతే. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకోలేనంత చిన్నపిల్లని కాదు నేను. మీ మగాళ్లందరి బుద్ధి నాకు తెలుసు. ఆ హనీమూన్ ఫేజ్ దాటిపోయిన తర్వాత ఆమెపై ఉన్న ఫీలింగ్స్ అన్నీ కరిగిపోతాయి. అయినా ఊరు పేరు లేని అలాంటి అమ్మాయికి నాకు పోలికేంటి అని గర్వంగా సంజయ్ని చూస్తూ అడిగింది శివాని. విరక్తిగా నవ్వాడు సంజయ్. ఇప్పుడు రిత్విక్ రాజ్ కాబోయే భార్య ఎవరు అనే విషయం నీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందా? ఈరోజు నీ చేతుల్లో ఉన్నదంతా సితార లాగేసుకుంది అని వార్నింగ్ ఇచ్చాడు. కోపంతో అతని చెంప మీద లాగి కొట్టింది శివాని. అయినా కాని సంజయ్ మాటలు అతని వెల్లువ ఆగలేదు. అప్పట్లో నువ్వు ఆమె వజ్రాల హారం కొట్టేసుండకపోతే రాఘవరాజు గారు నిన్ను తమ కుటుంబంలోకి చేర్చుకునేవారు కాదు. అప్పుడు ప్రస్తుతం నువ్వున్న స్థానంలో సితారుండేది. ఇప్పటికి కూడా నీకీ విషయం అర్థం కాకపోతే ఎలా శివాని? మొదట్నుంచి రిత్విక్ రాజ్ నిన్ను ప్రేమించలేదు. అతని గురించి ఆలోచించి ఉపయోగం లేదు అన్నాడు. షటప్ 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 అని కోపం బాధ రెండూ కలగడంతో గట్టిగా చెవులు మూసుకుంది. అతను ఎంతసేపటికి తన వాగుడు ఆపడని తెలుసుకుని మళ్లీ కొట్టడానికి ప్రయత్నించింది. కాని ఈసారామె చేతిని గాలిలోనే ఆపేశాడు సంజయ్. ఒకవేళ నువ్వు ఈ బిడ్డని అబార్షన్ చేయించుకున్నావనుకో, ఈ విషయాన్ని రిత్విక్ కుటుంబానికి తెలియకుండా ఎలా దాచగలవు? ఈ దేశంలో ఏ చిన్న హాస్పిటల్కెళ్లినా రిత్విక్ రాజ్ మనుషులు అక్కడ ఉంటారు. వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటిదో నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అని ఆమెకు అర్థమయ్యేలా వివరించాడు. కొంత సమయం ఆమె ఆలోచనలో పడింది. అతను చెప్పిన మాటల్లో నిజం ఉందని ఆమెకు అర్థమైంది. ఇప్పుడు అబార్షన్ చేయించుకోవడానికి వేరే ఎవరికీ తెలియని చోటుకెళ్లడం కొంచెం రిస్క్తో కూడిన పని. అలా అయితే నేనీ బిడ్డను నవమాసాలు మోస్తాను అని కొంత సమయం ఆగింది శివాని. ఆ తర్వాత ఆమె ముఖం మీద ఒక క్రూరమైన చిరునవ్వు కనిపించింది. ఈ బిడ్డని నేను రాఘవరాజు వంశం యొక్క వారసుడిగా పరిచయం చేస్తాను అని కూల్గా చెప్పింది. ఏమన్నావ్?
కోపం, బాధ ఒకేసారి కలగడంతో గట్టిగా అరిచాడు సంజయ్. అబార్షన్ చేయించుకోవడం కష్టమని నాకనిపిస్తుంది. అందుకే ఈ బిడ్డ రిత్విక్ రాజ్ సంతానమని నేనతనికి చెప్తాను. నువ్వు చాలా అమాయకంగా ఆలోచిస్తున్నావు శివాని. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నువ్వు చెప్పే మాటలని నమ్మడానికి రిత్విక్ అంత తెలివి తక్కువవాడనుకుంటున్నావా? ఈ బిడ్డ రహస్యం అతన్నుంచి నువ్వెంతకాలం దాచుంచగలవు అని ఆమెను ఎగతాళి చేస్తూ అన్నాడు సంజయ్. నా నిర్ణయానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. నీతో నేను జీవించడం అనేది కలలో కూడా జరగని పని. నేను నీతో కలిసి వచ్చేస్తే మనిద్దరం క్షేమంగా ఉంటామనుకుంటున్నావా? రిత్విక్ రాజ్ మనిద్దరినీ అంత తేలిగ్గా వదిలేస్తాడనుకుంటున్నావా? ఇప్పుడు చెప్పు, అమాయకులెవరు, నువ్వా నేనా అని భావరహితంగా చెప్పింది శివాని. ఇంకా ఏదో మాట్లాడబోతుంటే శివాని అతని మాటలను మధ్యలోనే ఆపింది. స్టాప్ స్టాప్, ఇంక నువ్వు చెప్పే పనికి మాలిన మాటలు వినే ఓపిక నాకు లేదు. ఈ విషయం గురించి నువ్వు చుప్ చాప్గా ఉండడం బెటర్. నా ప్రెగ్నెన్సీ గురించి మూడో కంటి వాళ్లకు తెలియకూడదు అని అతని వైపు సీరియస్ గా చూస్తూ అంది శివాని. అతడు క్యాజువల్ గా నవ్వాడు తప్ప ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఇద్దరూ కార్లో వెళ్లిపోయారు. కార్లో ప్రయాణిస్తున్నంతసేపు ఆమె తన కడుపు వైపు చూసుకుంటూనే ఉంది. పైనర్ గ్రూప్ ఆఫీస్లో కూర్చునున్నాడు అభినవ్. మేనేజర్ అతనికొక పెద్ద ఫైల్ అందించాడు. అందులో శివానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. గ్రీన్ టీ తాగుతూ వివరాలన్నీ చూస్తున్నాడు. శివాని తల్లి ఒక బార్లో వెయిట్రెస్ గా పనిచేస్తూ ఉండేది. జన్మనివ్వగానే ఆమె ఒక హాస్పిటల్ దగ్గర విడిచిపెట్టి వెళ్లిపోయింది ఆమె తల్లి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఆమె ఒక మధ్యతరగతి కుటుంబం దగ్గర పెరిగింది. దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో వాళ్లు చనిపోవడం వల్ల సత్యసాయి అనాథాశ్రమానికి పంపబడింది. 9 ఏళ్ల వయసులో ఆమెను రాఘవరాజు కుటుంబం దత్తత తీసుకుంది. అంతకుముందు అనాథాశ్రమంలో జరిగిన చీకటి సంఘటనలన్నీ కూడా అందులో విపులంగా రాసున్నాయి. వివరాలు చదువుతున్న అభినవ్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. చిన్నప్పుడు సితారతో పాటు కలిసి పెరిగిన పిల్లల్లో శివాని కూడా ఒక్కత్తి అనే విషయం అతనికి అర్థమైంది. చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులు చేశాడు అనే నెపంతో ఆ అనాథాశ్రమంలోని వార్డెన్ని 3 సంవత్సరాల క్రితం అరెస్టు చేశారు. ఆ వార్డెన్ బాధితుల్లో ఒక అమ్మాయి సీరియస్ అవ్వడంతో హాస్పిటల్ వాళ్లు అతని మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇలాంటి దారుణమైన వ్యక్తులు కూడా మన సమాజంలో ఉంటారా? ఏమో, మన పక్కనే తిరుగుతున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అని విచారంగా మొహం పెట్టన్నాడు మేనేజర్. మీకీ విషయం తెలుసా? అదే అనాథాశ్రమంలోనే నేను సితార కలిసి పెరిగామని. ఆ తర్వాత కొంతకాలానికి సితారని పరశురాం అనే ఒక బిజినెస్ మ్యాన్ దత్తత తీసుకున్నాడు. అప్పట్లో అతని గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటుంటే ఏదో విన్నాను. కాని ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని నాకస్సలు తెలీదు అన్నాడు అభినవ్. అతని ముఖంలో కొద్దిగా బాధ కనిపించడంతో మేనేజర్, ఏంటి సార్, ఏమైనా ప్రాబ్లమా? మిమ్మల్ని ఏదో విషయం బాధ పెడుతున్నట్టు అనిపిస్తోంది అని అడిగాడు మేనేజర్. నేను ఈ ఆశ్రమంలో వార్డెన్ని కలుసుకోవాలి అన్నాడు అభినవ్. అతనిప్పుడు జైల్లో ఉన్నాడు సార్. మీరు కావాలంటే కలుసుకునే ఏర్పాట్లు నేను చేస్తాను అన్నాడు మేనేజర్. వెంటనే ఏర్పాట్లు చేయండి అని మళ్లీ ఆ వివరాలు చూడ్డంలో పడిపోయాడు అభినవ్. మేనేజర్ తన ఫోన్ తీసుకుని బయటికెళ్లిపోయాడు. మేనేజర్ ఇచ్చిన ఫైల్లో వివరాలతో పాటు కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. అందులో సితారాను తేలికగా గుర్తుపట్టగలిగాడు అభినవ్. దొంగ దొంగ, నువ్వొక దొంగవి. నీ వల్లే శివాని బయటకెళ్లిపోయింది. నో, నేను దొంగను కాదు, నేను దొంగను కాదు, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను దొంగను కాదు, నో అని నిద్రలోనే కలవరిస్తోంది సితార. ఆమె నుదిటి మీద చిరుచెమటలు పట్టాయి. సడన్ గా గదిలో వెలుతురు ప్రవేశించింది. తలుపు తెరుచుకుని లోపలికొచ్చాడు శ్రీజిత్. 2-3 సార్లు డోర్ నాక్ చేశాడు. కాని అతనికి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఏదైనా జరగరానిది జరిగితే అని భయపడి ఆమె అనుమతి లేకుండానే లోపలికొచ్చాడు. అప్పటికే బయట చీకటి పడిపోయింది. సాయంత్రం చల్లగాలికి కర్టెన్స్ ఊగుతున్నాయి. అతను కంగారుగా కిటికీ తలుపులు మూశాడు. అయినా కూడా కొద్దిగా అలికిడవ్వడం వల్ల సితారకి మెలకు వచ్చింది. నిద్రలోనే నొసలు చిట్లిస్తూ కళ్ళు తెరిచింది సితార. మొదట ఆమెకు సీలింగ్ ఫ్యాన్ కనబడింది. ఆ తర్వాత నవ్వుతున్న శ్రీజిత్ ముఖం కనిపించింది. మేడం, మీ నిద్ర లేచారా అని అడిగాడు. ఆమెకు కొంచెం తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. తనకి తెలియకుండానే ఆమె నిద్రలోకి జారుకుంది. నిద్రలో కూడా ఆమెను అనాథాశ్రమం తాలూకు కలలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె బెడ్ మీద లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తే శ్రీజిత్ వెనకాల సపోర్టుగా తలగడ పెట్టాడు. అనుకోకుండా తన చేతివేళ్లు ఆమె భుజానికి తగలడంతో ఆమె శరీరం కాలిపోతున్నట్లు గమనించాడు శ్రీజిత్. ఓ నో మేడం, మీకు ఫీవర్ వచ్చినట్టుంది అన్నాడు.
అతను చెప్పే వరకు ఆమెకు ఆ విషయం కూడా తెలియలేదు. వెంటనే అతను థర్మోమీటర్ తీసుకొచ్చాడు. థర్మోమీటర్లో జ్వరం చూస్తే 101 ఉన్నట్టు అనిపించింది. అతను తన దగ్గరున్న ఫస్ట్ ఎయిడ్ కిట్లో నుండి పారాసిటమాల్ టాబ్లెట్ ఇంకా ఒక గ్లాస్ వాటర్ ఆమెకు అందించాడు. అతను చూపించిన ఈ ఆదరణకు సితారకి చాలా ఆనందం కలిగింది. కొంత సమయం తర్వాత, ఇప్పుడు బానే ఉందా మేడం అని అడిగాడు. ఆమె మెల్లిగా తలూపింది. ఈరోజు మధ్యాహ్నం హోటల్లో ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్తారా మేడం అని అడిగాడు శ్రీజిత్. కొద్దిగా ఆలోచించింది. ఆ జ్ఞాపకాలని మర్చిపోవాలని ఆమె అనుకుంది. కాని శివాని వల్ల మళ్లీ ఆమెకు ఆ సంఘటనలన్నీ గుర్తొచ్చాయి. అదంతా గడిచిపోయిన గతం శ్రీజిత్. ఆ చేదు అనుభవాలు నీకు చెప్పాలా వద్దా నాకు తెలియడం లేదు అని కొంచెం సంశయిస్తూనే అంది శివాని. మీకిష్టం లేకపోతే నేను ఫోర్స్ చేయను మేడం, కానీ మీకెప్పుడైనా షేర్ చేయాలనిపిస్తే వినడానికి నేనున్నాను. ఆ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు అని నిజాయితీగా చెప్పాడు శ్రీజిత్. మాటలలో అతని మీద పూర్తిగా నమ్మకం కలిగి శివానితో చిన్నప్పటి నుండి తనకున్న సంబంధం మొత్తం పూసుగుచ్చినట్టు వివరించింది సితార. విన్న తర్వాత, అయితే మీ వజ్రాల హారాన్ని దొంగిలించింది శివాని అన్నమాట. 15 ఏళ్ల క్రితం ఆమె రాఘవరాజు గారు తిరిగి తమ కుటుంబంలోకి తీసుకున్నారన్న విషయం తెలిసింది. చాలా కాలం క్రితం రాఘవరాజు గారికి సరళ అనే ఒక దత్తపుత్రికుండేది. ఆమె తమ వంశానికి చెందింది కాకపోయినా రాఘవరాజు ఆమెను సొంత కూతుర్లానే చూసుకునేవాడట. కాని సరళ ఒక సంబంధం ద్వారా గర్భం దాల్చింది. ఆ బిడ్డని వదిలించుకోమని రాఘవరాజు ఆమెను కోరాడు. ఆ తర్వాత ఆమె కనపడకుండా పోయింది. రాఘవరాజు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. కొంతకాలానికి రాఘవరాజు ప్రయత్నం ఫలించింది. కాని అప్పటికే సరళ చనిపోయింది అని మెల్లిగా చెప్పాడు శ్రీజిత్. చనిపోయిందా అని ఆందోళనగా అడిగింది సితార. ఒక్క క్షణం ఆమె గుండె ఆగినంత పనైంది. అవును మేడం, కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. అది తెలుసుకుని రాఘవరాజు గారు చాలా మదనపడ్డారు. అప్పట్నుంచి సరళ జన్మనిచ్చిన బిడ్డలిద్దరినీ వెతుకుతూనే ఉన్నారు అని చెప్పాడు శ్రీజిత్. సరళనా? నాకు మా అమ్మ పేరు దేవి అని మాత్రమే తెలుసు అని అయోమయంగా అనుకుంది సితార. మీ అమ్మగారు మీ పుట్టుకకు సంబంధించిన వివరాలు మీతో ఎప్పుడైనా చెప్పారా మేడం అని అడిగాడు శ్రీజిత్. మా అమ్మ ఎప్పుడూ ఈ విషయం నా నుండి రహస్యంగానే దాచుంచేది. ఎప్పుడూ రాఘవరాజ్ అనే వ్యక్తి గొప్ప ధనవంతుడు, దారుణమైన హంతకుడు అని చెప్పేది. అతని నుండి దూరంగా ఉండాలని నాకు చెప్పేది అని అర్థం కానట్లు చెప్పింది సితార. ఈ స్టేట్లో అంత కిరాతకంగా ఉండే పవర్ఫుల్ వ్యాపారవేత్త రాఘవరాజ్ ఒక్కడే మేడం. అలా అయితే అతని దత్తపుత్రిక సరళాదేవి మీ తల్లవుతుందని నాకు అనిపిస్తుంది అని సీరియస్గా అన్నాడు శ్రీజిత్. ఆమె కొంత సమయం మౌనంగా ఉండిపోయింది. బహుశా శివాని మీ వజ్రాల హారం కాజేస్తే ఆమెనే సరళ కూతురు అయ్యుంటుందని అనుకుని ఆమెను రాఘవరాజు దత్తత తీసుకునుంటాడు మేడం అని చెప్పాడు శ్రీజిత్. మేబీ అదే జరుగుండొచ్చు అని ఆలోచిస్తూ అంది శివాని. అంటే శివాని స్థానంలో ఋత్వికరాజ్కి భార్య కావాల్సింది మీరే కదా మేడం అని కనుబొమ్మలెగరేస్తూ అన్నాడు శ్రీజిత్. జీవితం అంతా విచిత్రమైన మలుపులతో, ఆశ్చర్యం కలిగించే విషయాలతో నిండిపోయుంటుందని అతనికి అనిపించింది. నాకు రాఘవరాజు కుటుంబంతో సభ్యత్వం మీద అస్సలు ఆసక్తి లేదు శ్రీజిత్. మా అమ్మ జ్ఞాపకార్థం మిగిలిన ఆ నెక్లెస్ మాత్రమే నాకు కావాలి. ఆ శివాని స్వార్థ స్వభావం వల్ల అనాథాశ్రమంలో అందరూ నన్నొక దొంగగా చూసేవారు అని కోపంగా అంది సితార. నాకు ఆ అనాథాశ్రమం గురించి కొన్ని వివరాలు తెలుసు మేడం. ఆ అనాథాశ్రమం వార్డెన్ కొంతకాలం క్రితం చైల్డ్ అబ్యూజ్ నేరం కింద అరెస్ట్ అయ్యాడు. అతని పేరు శ్రీనివాసులు అని చెప్పాడు శ్రీజిత్. ఆ పేరు వినగానే సితారకి ఎక్కడలేని కోపమొచ్చింది. ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. ఆమెలో మారుతున్న భావాలను శ్రీజిత్ కనిపెట్టాడు. అనాథాశ్రమంలో ఒక ఆశ్రమం వార్డెన్ గా చలామణి అవుతున్న ఆ ప్లేస్లో చిన్నపిల్లల్ని అక్రమంగా రవాణా చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉండేది. కొంత అమౌంట్కి అక్కడ పిల్లల్ని అనాథాశ్రమంలో యాజమాన్యం బానిసలుగా అమ్మేస్తూ ఉండేది. ఎంతో మంది అమాయకమైన పిల్లల్ని బానిసలుగా విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఆ విషయం బయట ప్రజలకు కాని ప్రభుత్వానికి కాని తెలిసేది కాదు. ఒక ప్రముఖ దినపత్రిక చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో చాలా విషయాలు బయటపడ్డాయి మేడం. ఎంతో మంది అమ్మాయిలను అనాథలుగా మార్చారు వాళ్ళు అని చెప్పాడు శ్రీజిత్. ఆ విషయం చెప్తున్నంతసేపు అతని కళ్ళలో ఒక రకమైన ఆసక్తి సితారకి కనిపించింది. అనాథాశ్రమం గురించి అతను చెప్పిన వివరాలు విని సితార ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. తాము ఎంత ప్రమాదకరమైన సమాజంలో బతుకుతున్నామో అని తెలుసుకుని బాధపడింది.
ఎపిసోడ్ 116 దగ్గరగా దూరంగా. ఆ రోజు అభినవ్ జైలుకి వెళ్లి శ్రీనివాసుల దగ్గర నుండి అసలు రహస్యం తెలుసుకున్నాడు. అప్పుడు అతనికి సితార పొజిషన్లో శివాని రాఘవరాజు ఫ్యామిలీకి వెళ్ళింది అన్న విషయం తెలిసింది. జైలర్ పర్మిషన్ తీసుకుని శ్రీనివాసులతో మాట్లాడే ఏర్పాటు చేశాడు అభినవ్ మేనేజర్. శ్రీనివాసుల చేత మాట్లాడించడానికి అభినవ్ చాలా దారుణమైన పోలీస్ టెక్నిక్స్ ఉపయోగించాల్సొచ్చింది. అంతేకాకుండా సితారకు చెందిన వజ్రాల హారాన్ని శివాని కొట్టేసిందన్న విషయం కూడా తెలిసింది. అనాథాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసని అభినవ్తో చెప్పాడు శ్రీనివాసులు. కాని ఆ విషయం తనకి అనాథాశ్రమంలో ఉన్నప్పుడు తెలియలేదని, శివానంటే అందరికీ ఇష్టమని, ఆమె మీద ఎవరికీ అనుమానం రాలేదని కూడా చెప్పాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత సితార ఫోటో చూపిస్తే గుర్తుపట్టాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ కలిసి ఒకే గదిలో ఉండేవారని అభినవ్తో అన్నాడు. ఆ ఫోటో చూపించి అడిగిన చాలాసేపటి తర్వాత, ఈ అమ్మాయి నాకు బాగా గుర్తుంది. ఈమె అనాథాశ్రమానికొచ్చినప్పుడు ఆ వజ్రాల హారంతో పాటు ఈమె దగ్గర ఒక బ్రేస్లెట్ కూడా ఉండేది. మాసిపోయిన బట్టలేసుకున్నా గాని ఆమె దగ్గర 2 ఖరీదైన వస్తువులున్నాయి. దీనివల్లే నాకు ఆమె బాగా గుర్తుండిపోయింది అని చెప్పాడు శ్రీనివాసులు. అప్పుడు అభినవ్కి కాంట్రాక్ట్ కిల్లర్ శివాని గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. సితారాని చంపడానికి శివాని ఎందుకు ప్రయత్నించిందో అతనికి అప్పుడు అర్థమైంది. అంటే ప్రస్తుతం శివాని అనుభవిస్తున్న స్థానం మొత్తానికి నిజమైన అర్హురాలు సితారన్నమాట. ఆ విషయం ఆమెతో ఫోన్ చేసి చెప్పాడు అభినవ్. కాని అప్పటికే ఆమె కూడా అదే విషయం శ్రీజిత్ ద్వారా తెలుసుకుంది. అంతా విన్న తర్వాత, ఇప్పుడు శివాని ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ అడిగాడు మేనేజర్. నా వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళెవ్వరు కూడా బతికి ఉండకూడదు. ఈ శివాని అడ్డు తొలగించుకుంటే మంచిది అన్నాడు అభినవ్. ఆ తర్వాత ఒకసారి శివానిని కలవడానికి మీటింగ్ ఏర్పాటు చేశాడు. చాలా వరకు తను ఆమెకు హెల్ప్ చేస్తున్న సహాయాలు ఆమెకు తెలియకుండానే జాగ్రత్త పడుతున్నాడు అభినవ్. ఆమె జీవితంలోకి ఆమె పర్మిషన్ లేకుండానే ప్రవేశించడం అతనికి ఇష్టం లేదు. చాలా కాలం క్రితం ఒకసారి కలిసినప్పుడు కూడా ఆమెతో క్యాజువల్ గా మాట్లాడాడు తప్పితే పరిచయం పెంచుకోవాలి అనుకోలేదు. దానికి కారణం కూడా ఉంది. ఎవరినైతే తను ఎక్కువగా ఇష్టపడతాడో వాళ్ళు తనకి చాలా త్వరగా దూరం అయిపోతూ ఉంటారు. చిన్నప్పటి నుండి తన జీవితంలో ఇలాగే జరుగుతూ వచ్చింది. అందుకే తనకిష్టమైన వాళ్ళని కూడా దూరంగా ఉంచి మాత్రమే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు అభినవ్. కృష్ణరాజు బంగ్లాలో ఆ రోజు అరుణ్ మెట్లు దిగుతుండగా అతనికి భరించలేని గుండె నొప్పి వచ్చింది. మెట్ల మీద ఆగిపోయి తన గుండెల్ని రుద్దుకుంటున్నాడు అరుణ్. ఆ నొప్పి వల్ల అతనికి ఊపిరాడ్డం లేదు. ఏమైంది అరుణ్? అతని ముఖం చూడగానే ఏదో తేడాగా ఉంది అన్న విషయం శివానికి అర్థమయ్యి కొంచెం కంగారుగా అడిగింది. ఆ పిల్లవాడు ఆమెని పట్టించుకోకుండా మెట్లు దిగడం ప్రారంభించాడు. ఆమె ముఖం కోపంగా మారింది. ఎంతైనా అతను తన కన్న కొడుకు కాదు. అందుకే ఆ పిల్లాడికి తన మీద కొంచెం కూడా ప్రేమ లేదని ఆమెకు అర్థమైంది. వెంటనే ఒకసారి తన కడుపు వైపు చూసుకుంది. తన కడుపులో ఉన్న సంతానాన్ని రిత్విక్ రాజ్ అతని వారసుడిగా ఆమోదిస్తే ఎంత బావుంటుందో అని ఆనందపడింది. ఆలోచిస్తూనే ఆమె మెట్లు దిగి కిందకెళ్ళింది. ఆమెకు ఎక్కడ కూడా అరుణ్ కనిపించలేదు. పనివాళ్ళందరి వైపు చూసి, అరుణ్ బాబెక్కడా అని ప్రశ్నించింది. అప్పటికే పనివాళ్లు డిన్నర్ రెడీ చేశారు. ఈ రోజు రాత్రి డాడీ ఇంగ్లాండ్ వెళ్తున్నారట. నిన్న రాత్రి స్టడీ రూమ్ దగ్గర నుండి నేను వెళ్తూ ఉంటే డాడీ ఎవరితోనో ఫోన్ మాట్లాడడం నేను విన్నాను అని అరుణ్ చెప్పాడు. వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది శివాని. మీ డాడీ అంత బిజీగా ఉన్నారా అని అడిగింది. ఇంతలో తను వాకింగ్ స్టిక్ తో నెమ్మదిగా మెట్లు దిగుతూ వచ్చాడు రాఘవరాజు. నిన్న రాత్రి నువ్వెందుకు ఆలస్యంగా ఇంటికొచ్చావు శివాని అని అడిగాడు. ఆమె కొంచెం గిల్టీగా అనిపించి, కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్ళాను తాతయ్య అని నోటికొచ్చిన అబద్ధం చెప్పేసింది. ఓ అదా సంగతి, కూర్చో అని డిన్నర్ టేబుల్ దగ్గర ఒక సీట్ దగ్గరికెళ్లాడు రాఘవరాజు. వాళ్ళిద్దరూ ఆయన కూర్చునే వరకు వెయిట్ చేశారు. ముగ్గురు కూర్చోగానే తన పరిస్థితి గురించి రాఘవరాజుకి తెలివిగా చెప్పాలనుకుంది శివాని. తాతయ్య, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి, కానీ నాకు కొంచెం భయంగా ఉంది అని మొదలుపెట్టింది శివాని. ఏం మాట్లాడాలి అని ఆమెను చూస్తూ అన్నాడు రాఘవరాజు. అది కొంతకాలం క్రితం నాకు పుట్టుకతోనే పిల్లలు పుట్టరని, ఆ లోపం ఉందని డాక్టర్స్ పరీక్ష చేసి చెప్పారు కదా, అదెంతవరకు నిజం అని కొంచెం ఆలోచించడిగింది శివాని. ఆమె వైపు కొంచెం సందేహంగా చూశాడు రాఘవరాజు. ఒక్కసారి తినడం ఆపి,
ఆ విషయం నిర్ధారించుకోవడానికి నేను నేషనల్, ఇంటర్నేషనల్ డాక్టర్స్ అందర్నీ పిలిపించాను. వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు. కనుకది నిజమే అని నేను అనుకుంటున్నాను అన్నాడు రాఘవరాజు. తాతయ్య, నిజంగానే నాకు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేదా? మీ వంశాన్ని పునరుద్ధరించడానికి ఒక వారసుని కనివ్వాలని నాక్కూడా ఎంతో కోరికగా ఉంది తాతయ్య అని కళ్ళలో బాధ కనపడుతూ ఉండగా చెప్పింది శివాని. నీ ఉద్దేశమేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు శివాని. డాక్టర్లు నీకు తల్లయ్యే అవకాశమే లేదని ఖచ్చితంగా చెప్పారు కదా. ఇందులో మనం చేయగలిగిందేముంది? నువ్వే చెప్పు అని కనుబొమ్మలెగరేస్తూ ఆమెను ప్రశ్నించాడు రాఘవరాజు. కానీ ఒక్కసారి కూడా ప్రయత్నించకుండా మనం డాక్టర్ల మాటని ఎలా నమ్ముతాం? నేను నిజంగా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటే అరుణ్ బాబుకి ఒక బుల్లి తమ్ముణ్ణి కనిస్తాను అని అరుణ్ వైపు చూస్తూ నవ్వుతూ అంది శివాని. ఆ మాటలు వినేసరికి అరుణ్కి ఎక్కడలేని కోపం వచ్చింది. అరుణ్కి తెలిసినంత వరకు అతనికి ఒక తమ్ముడే ఉన్నాడు. వేరే ఎవ్వరినీ అరుణ్ తన తమ్ముడిగా ఒప్పుకోడు. ముఖ్యంగా శివాని అంటే అతనికి ద్వేషం ఉంది. అలాంటప్పుడు ఆమె కొడుకుని ఎందుకు ఇష్టపడతాడు? అలా మనసులో అనుకున్నాడు అరుణ్. చాలాసేపటి వరకు రాఘవరాజు మాట్లాడకపోయేసరికి తాతయ్య అని మెల్లగా పిలిచింది శివాని. ఆమె పిలుపు విని వెంటనే తేరుకుని, ఇలాంటి విషయాల్లో తొందర పడకూడదు శివాని. ఆఖరికి అంతా నీ కోరిక ప్రకారమే జరుగుతుంది. ఆ విషయం నేను నీకు హామీ ఇస్తున్నాను అని మెల్లిగా ఆమెకు సర్ది చెప్పాడు రాఘవరాజు. ఆమె త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఆరాటపడుతోంది. అది రాఘవరాజు అర్థం చేసుకున్నాడు. శివాని చాలా తెలివైంది. ఈ విషయంలో ఇంకా ఎక్కువ మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని ఆమెకి తెలుసు. రాఘవరాజుకి అనుమానం కలిగేలా ప్రవర్తించకూడదు అనుకుంది. సరైన సమయం వచ్చే వరకు తన ప్రెగ్నెన్సీ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడాలి అని అనుకుంది. డిన్నర్ అయిపోగానే ఆమెకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. వెంటనే బాత్రూంలోకెళ్లి వామిటింగ్ చేసుకుంది. అనుకోకుండా ఒక పనామె శివాని వామిటింగ్ చేసుకోవడం చూసింది. ఏమైందమ్మగారు, ఆరోగ్యం బానే ఉందా అని కంగారుగా అడిగింది. మీ మొహం చూస్తే వేవెళ్ళొస్తున్నట్టుగా అనిపిస్తోందమ్మా అని కొంచెం అనుమానంగా అడిగింది ఆ పనామె. వెంటనే శివాని ముఖం బిగుసుకుపోయింది. ఆ పని మనిషి వైపు ఊటిగా చూసింది. తనేదో తప్పు మాట్లాడడం వల్ల శివానికి కోపం వచ్చిందని పని మనిషికి అర్థమైంది. వెంటనే ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది. శివాని ఒకసారి అద్దంలో తన ముఖాన్ని చూసుకుంది. సితారని ఇంటి వరకు డ్రాప్ చేశాడు శ్రీజిత్. కార్ తమ గేటెడ్ కమ్యూనిటీ చేరుకోగానే ఎంట్రన్స్ దగ్గర ఆపేసింది సితార. కార్లో నుంచి కిందికి దిగి, చాలా థ్యాంక్స్ శ్రీజిత్, ఈ రోజు నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు అని నవ్వుతూ చెప్పింది. స్టీరింగ్ వీల్ మీద నుండి చేతులు తీయకుండానే, మేడం మీరోకే కదా, ఇంటికి వెళ్లి హాయిగా రెస్ట్ తీసుకోండి, లేదంటే త్వరగా కోలుకోలేరు మరి అని నవ్వుతూ అన్నాడు శ్రీజిత్. ఏం పర్లేదు శ్రీజిత్, నువ్విచ్చిన మెడిసిన్ వల్ల నేను త్వరగానే కోలుకుంటానని నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసిందిలే. త్వరగా నిద్రపోతే సర్దుకుంటుంది అంతే అని చెప్పింది సితార. చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు శ్రీజిత్. అతనలా వెళ్లగానే సితార తన ఇంటికెళ్ళింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. లోపల కిటికీలు తెరిచున్నాయి. రాత్రిపూట చల్లటి గాలి కర్టెన్లలో నుంచి లోపలికొస్తోంది. పరశురాం ఏదో పని మీద బయటకు వెళ్లానని చెప్పి ఆమెకి ఫోన్లో మెసేజ్ పెట్టాడు. తన బ్యాగ్ సోఫా ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టగానే ఆమెకు కొంచెం చలివేస్తున్నట్టు అనిపించింది. ఆమె వెళ్లి కిటికీ తలుపులు మూసింది. సడన్ గా ఆమె గదిలో సిగరెట్ వాసనొచ్చింది. తన తండ్రి సిగరెట్ తాగడం మానేసి చాలా కాలం అయింది. ఒకసారి లివింగ్ రూమ్ మొత్తం కలియ తిరిగి చూసింది. ఆమెకెవ్వరూ కనిపించలేదు. బహుశా తన భ్రమేమో అనుకుంది. కొంతసేపటికి ఆ సిగరెట్ కాల్చిన వాసన కూడా తగ్గిపోయింది. తను అతిగా ఆలోచిస్తున్నానేమో అనుకుంది. అలసిపోయిన సితార బెడ్రూంలోకి వెళ్ళింది. తన గదిలోకి ప్రవేశించగానే ఒక పొడవుగా ఉన్న ఆకారం ఆమెను సమీపించింది. తను ఇంకా స్పందించే లోపలే ఆ ఆకారం భారీ శరీరంతో ఆమెను గోడకు నొక్కింది. ఆమె భయంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది. కిటికీ నుంచి లోపలికి వస్తున్న మసక వెలుతురులో అతన్ని ఒక యువకుడుగా గుర్తుపట్టింది సితార. అతని ఒంటి నుంచి వస్తున్న పర్ఫ్యూమ్ స్మెల్ ఇంతకు ముందు ఎక్కడో తనకు పరిచయం ఉన్నట్టు ఆమె కనిపించింది. అతను మెల్లిగా ఆమె మీదకు వాలి భుజాలను పట్టుకున్నాడు. కదలకు, నేనే అని చెవిలో అన్నాడు. రిత్విక్, నువ్వా అని అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది సితార. అతను లోపలికి ఎలా వచ్చాడో
అసలక్కడికి ఎందుకొచ్చాడో ఆమెకు అర్థం కాలేదు. ఆ చీకట్లో అతను ఆమెని తన శరీరంతో బంధించాడు. ఆమెకింకా అయోమయంగానే ఉంది. ఈ ప్రదేశం మొత్తం అతని కంపెనీ నిర్మించిందే కనుక అతని దగ్గర డూప్లికేట్ కీస్ ఉంటాయేమో అనుకుంది సితార. ఒకవేళ అది నిజం కాకపోయినా అతను తనకి బిల్డింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడు కనుక ఖచ్చితంగా దీనిని యాక్సెస్ అయ్యుంటుంది అనుకుంది. ఇలా తలుచుకోగానే ఆమెకతనిపై తీవ్రమైన కోపం వచ్చింది. అతని శరీరం నుండి వచ్చే వేడి ఆమె ముఖానికి తగులుతోంది. ఒక్క క్షణం ఆమెకు శివాని గుర్తుకొచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం ఆమెను చూసినప్పుడు సితార మనసులో ఏవేవో ఆలోచనలు కలిగాయి. ఆమెకు రిత్విక్ కి మధ్య ఏం జరుగుతోంది అని అతన్ని అడగాలని నోటి వరకు వచ్చింది. ముఖ్యంగా అతను ఆమెను కాని ఇంకా ఎవరైనా అమ్మాయిని టచ్ చేశాడా అని అడగాలనుకుంది. రిత్విక్ చెప్పినట్టు అతని జీవితంలో తను తప్ప ఇంకెవరైనా ఉన్నారా అని తెలుసుకోవడం సడన్ గా ఆమెకు ముఖ్యమైపోయింది. ఆమె ఏదైనా మాట్లాడేలోపే అతను ఆమె పెదాలను తన పెదాలతో బంధించాడు. చీకట్లో ఆమె ముఖంలో ఉన్న సందేహం, అయోమయం అతను గుర్తించలేకపోయాడు. నెమ్మదిగా ఆమె ఒంట్లో వేడి పెరిగింది. అతని ముద్దుకి ఆమె స్పందించడం మొదలుపెట్టింది. అతను ఆమెను బంధించి కదలడానికి కూడా వీల్లేకుండా మార్గం లేకుండా చేశాడు. అలా ముద్దు పెడుతూనే మెల్లిగా ఆమె నడుము కిందకి చేతులు పోనిచ్చాడు. డోంట్ అని చేతులతో అతన్ని నిరోధించింది. ఏ క్షణమైనా అతని తండ్రి ఇంటికి రావచ్చు. ఆ సమయంలో రిత్విక్ ప్రవర్తన ఆమెకు నచ్చలేదు. అతను ఆమె చెవులకి దగ్గరగా చేరి, నువ్వు నాకు కావాలి సితారా అన్నాడు. ఆమెకు అతని స్వరంలో కోరిక తప్ప ప్రేమ కనిపించలేదు. కొంచెం డీసెంట్ గా ప్రవర్తించు రిత్విక్ అని కోపంగా అంది సితారా. డీసెంట్ గా ప్రవర్తించాలా అన్నాడు రిత్విక్. ఆమె ఆ మాటలనడం అతనికి నచ్చలేదు. రిత్విక్ ఆమెను మిస్ అవుతున్నాడు కాబట్టి అక్కడికొచ్చాడు. లండన్ లో ఒక ముఖ్యమైన బిజినెస్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి ఈ రోజు రాత్రి అతను ప్రయాణమవుతున్నాడు. ఈ మీటింగ్ అతనికి తన వ్యాపార రీత్యా చాలా ముఖ్యమైంది. ఒక 15 రోజుల పాటు అతను అక్కడే ఉండాల్సొస్తుంది. సితారని చూడకుండా అన్ని రోజులుండాలన్న ఆలోచన అతనికి బాధ కలిగించింది. ఇది తలుచుకోగానే అతను మరింత రెచ్చిపోయాడు. ఆమెకు ఊపిరాడనివ్వకుండా ముద్దులు పెడుతున్నాడు. ఆమె చాలా తెలివిగా అతని చర్యలని అడ్డుకుంటుంది. అతనొక సూట్ వేసుకున్న రాక్షసుడిలాగా ఆమె కనిపించాడు. ఆమె ఎంత అలా వదిలించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే అతనికి అంతలా ఆమెను లోబరుచుకోవాలని అనిపిస్తోంది. ఈ రోజు రాత్రి నేనొక బిజినెస్ డీల్ క్లోజ్ చేయడానికి లండన్ వెళ్లాల్సొస్తుంది. ఒక 2 వారాలు నేను నీతో కనపడను. మరప్పటి వరకు గుర్తుండడానికి ఏదోటి చెయ్యాలి కదా. ప్లీజ్ కోఆపరేట్ చేయి నవ్వుతూ అన్నాడు రిత్విక్. ఛీ, కొంచెం కూడా సిగ్గులేదు నీకు అని అతని వైపు చీదరించుకుంటూ చూసింది సితార. సిగ్గెందుకు? నీకూడా నేను కావాలని అనిపించడం లేదా? నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు నేనంటే నీకిష్టం ఉంది అన్న విషయం తెలిసింది. అందుకే నీ ప్రమేయం లేకుండానే దూరం పెడుతూనే నాకు దగ్గరగా చేరుకున్నావు అన్నాడు రిత్విక్. కొంత సమయం మౌనంగా ఉండిపోయింది సితార. అతను అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయానికి బయటేదో అలికిడయింది. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సడన్ గా సితార సీరియస్ గా మారిపోయింది. బయట ఎవరైనా వచ్చుంటారని ఆమె ముఖంలో ఆందోళన మొదలైంది. ఎపిసోడ్ నంబర్ 117 ఆత్మబంధువు. బయట అలికిడి వినగానే సితార ఇంకా రిత్విక్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వెంటనే అమ్మా నేనొచ్చేసా అని ఉత్సాహంగా పిలుస్తున్న రోషన్ స్వరం వినిపించింది. పరశురాంతో రోషన్ కూడా బయటికెళ్లాడు. రోషన్ స్విచ్ వేయడంతో గదిలో ఒక్కసారిగా వెలుతురు ప్రవేశించింది. ఆ మరుక్షణమే మెట్లెక్కుతున్న అడుగుల శబ్దం వినిపించింది. అమ్మా అని అరుస్తూ లోపలికొస్తున్నాడు రోషన్. బెడ్రూమ్ లైట్స్ ఆన్ చేస్తే రోషన్ కి తెలిసిపోతుందనే భయంతో లైట్స్ ఆన్ చేయలేదు సితార. హడావిడిగా తన బట్టల కోసం వెతుక్కుంటోంది సితార. చీకట్లో అనుకోకుండా రిత్విక్ ని గుద్దుకుంది. అబ్బా, లైట్స్ స్విచ్ ఆన్ చేయొచ్చు కదా సితారా అని తల రుద్దుకుంటూ అన్నాడు రిత్విక్. డోంట్ బి స్టూపిడ్, రోషన్ మనల్ని చూస్తే ఏమవుతుంది అని కసురుకుంది సితార. పైకి లేవడానికి ట్రై చేసింది. కాని ఆమె షోల్డర్ అతని షర్ట్ బటన్స్ లో ఇరుక్కుపోవడం వల్ల అతని గుండెల మీద పడింది. లైట్స్ ఆన్ చేయి అంది సితార. నువ్వు ముందు నా మీద నుంచిలే అని విసుక్కుంటూ అన్నాడు రిత్విక్. నా స్ట్రాప్ నీ బటన్స్ లో ఇరుక్కుపోయింది, పైకెలా లేచేది అని కోపంగా అంది సితార. మరి నువ్వు నా మీద పడుంటే నేను స్విచ్ ఎలా వేయాలి అని కొన్ని క్షణాలు మౌనంగా ఉండి స్విచ్ ఎక్కడుంది అని అడిగాడు. స్ట్రాప్ విడిపించుకోగానే
రోషన్ తన పేరు పిలవడం మళ్ళీ స్టార్ట్ చేశాడు. వెంటనే ఓపెన్ బాల్కనీ నుండి బయటకు వెళ్లిపోమ్మని చెప్పింది సితార. ఆమెను ఆఖరిసారిగా ముద్దు పెట్టుకుని అయిష్టంగానే బయటికెళ్లాడు రుత్విక్. సరిగ్గా రోషన్ బెడ్రూంలోకి ఎంటర్ అయ్యే సమయానికి రుత్విక్ బయటికి వెళ్లిపోయాడు. విశాలమైన రోడ్డు మీద కార్ హారన్ల మధ్యలో నిరంతరాయంగా వినబడుతూ ఉన్నాయి. కార్లో కూర్చున్న రుత్విక్ తన ఐప్యాడ్ లో ఈమెయిల్స్ చూసుకుంటున్నాడు. సార్, మనం ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాం అన్న డ్రైవర్ అనడంతో ఒక్కసారి తల పైకెత్తి చూశాడు రుత్విక్. అప్పటికే రుత్విక్ కార్ కి చాలా దగ్గరగా చేరుకున్నాయి మరికొన్ని వాహనాలు. డ్రైవర్ కి ఆ కార్లను తప్పించుకోవడం కష్టమవుతోంది. షార్ట్ కట్ తీసుకోవద్దని నేను ముందే చెప్పాను కదా అని విసుగ్గా అన్నాడు రుత్విక్. ఈ రూట్లో ఎప్పుడూ ఇంత ట్రాఫిక్ లేదు సార్. పైగా ఎయిర్పోర్ట్ కి ఇదొక్కటే రూట్. ట్రాఫిక్ లైట్స్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అందుకే అందరూ అడ్డదిడ్డంగా డ్రైవ్ చేస్తున్నారు అని నిస్సహాయంగా అన్నాడు డ్రైవర్. దేవుడా అని తన వాచ్ వైపు చూసుకున్నాడు రుత్విక్. ఎయిర్పోర్ట్ లోకి చెక్ ఇన్ కి ఇంకా చాలా తక్కువ టైం ఉంది. ఆ ఫ్లైట్ కనుక మిస్ అయితే అనుకున్న టైంకి లండన్ చేరుకోలేడు. దాంతో బిజినెస్ డీల్ క్లోజ్ చేయడానికి సాధ్యపడదు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికొచ్చి సిగ్నల్ లైట్స్ చెక్ చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టి సాల్వ్ చేయడానికి వాళ్లకు అరగంట పైనే పట్టింది. లైట్స్ బాగవడంతోనే ట్రాఫిక్ యథావిధిగా కదలడం ప్రారంభించింది. వెంటనే కార్ వేగంగా ఎయిర్పోర్ట్ కి చేరుకుంది. కొంచెం లేట్ అయ్యుంటే రుత్విక్ ఖచ్చితంగా ఫ్లైట్ మిస్ అయ్యేవాడు. ఫ్లైట్ ఎక్కబోతున్న టైంలో సడన్ గా అతని ఫోన్ రింగ్ అయింది. ఏదో అన్నోన్ నంబర్ నుండి ఫోన్ వచ్చింది. సహజంగా ఇలాంటి కాల్స్ ఆన్సర్ చేయడు రుత్విక్. కానీ ఈ రోజు పరధ్యానంగా ఉండడంతో ఆన్సర్ చేశాడు. మిస్టర్ రుత్విక్, నేనెవరనేది నీకు అనవసరం. కానీ నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నీ కాబోయే భార్య శివాని నువ్వనుకుంటున్న వ్యక్తి కాదు. ఇంకొకరుండాల్సిన స్థానాన్ని ఆమె దొంగతనంగా దక్కించుకుంది అని అవతలి నుంచి ఒక అపరిచిత స్వరం వినిపించింది. నాకు తెలుసు అని పొడిపొడిగా సమాధానమిచ్చాడు రుత్విక్. అవతలి వైపు నుంచి కొంత సమయం నిశ్శబ్దం తప్ప మరేమీ లేదు. తెలుసా? తెలుసుండి కూడా నువ్వు ఆమె గుట్టు రట్టు చేసి ఆ స్థానంలో అసలైన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని నీకు అనిపించలేదా అని అడిగాడు అవతల వైపు వ్యక్తి. అదంతా నీకు అనవసరం. అయినా మా ఫ్యామిలీ గొడవలతో నీకు సంబంధమేంటి అన్నాడు రుత్విక్. ఈ సమాచారం ఆ వ్యక్తికి ఎలా దొరికిందో అసలు అతను ఎవరో కూడా రుత్విక్ తెలీదు. కానీ బయట వ్యక్తులు తమ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం రుత్విక్ కి ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఆ స్థానంలో ఉండాల్సింది నాకు కావలసిన వ్యక్తి కాబట్టి. ఆమె పేరు సితార. ఇంకా వివరాలు చెప్తే నువ్వు తట్టుకోలేవు మిస్టర్ రుత్విక్. నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. సో ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకో అన్నాడు ఆ వ్యక్తి. అవతలి వైపు నుండి మాట్లాడుతున్నది అనాథాశ్రమంలో పెరిగిన అభినవ్. అతను సితారతో కలిసి పెరిగాడు. ప్రస్తుతం అతని ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. తన మేనేజర్ శివాని గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కొన్ని ఘోరమైన నిజాలు సితార గురించి కూడా తెలిసాయి. శివాని ఆశ్రమంలో చేరిన కొంతకాలానికి సితార కూడా తల్లిని యాక్సిడెంట్ లో పోగొట్టుకోవడం వల్ల అక్కడికొచ్చింది. బాగా లోతుగా రీసెర్చ్ చేసిన తర్వాత మేనేజర్ కి ఆ కార్ యాక్సిడెంట్ ఎవరో కావాలని చేయించింది అన్న విషయం తెలిసింది. మొదట్లో సితార తల్లి సరళాదేవిని రాఘవరాజు ఎంతో మమకారంగా చూసుకునేవాడు. తమ వంశపారంపర్యంగా వచ్చిన ఒక వజ్రాల హారాన్ని కూడా ఆమెకిచ్చాడు. కానీ ఆమె ఒక స్మగ్లర్ తో ప్రేమలో పడి పెళ్లికి ముందే గర్భవతి అయింది. కోపంతో రాఘవరాజు అబార్షన్ చేయించుకోమని ఆమెను బలవంతం చేశాడు. అది వినకుండా రాఘవరాజు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది. కొంతకాలం తర్వాత మాఫియా గొడవలలో జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల ఆమె మరణించింది అనే పుకారు ఊరంతా వ్యాపించింది. కానీ అది అభినవ్ మేనేజర్ మాత్రం అందులో రాఘవరాజు హస్తం ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఆమె తన మాట కాదనకుండా ఇంటి నుండి వెళ్లిపోయినందుకు కోపంగా రాఘవరాజే ఈ పని చేయించుంటాడని అతను అభినవ్తో చెప్పాడు. అలాంటి వాళ్ళింట్లో సితార క్షేమంగా ఉండలేదని అభినవ్ అనుకున్నాడు. ఒకవేళ శివాని కనుక మళ్లీ సితార విషయంలో అడ్డుపడితే ఆమె అడ్డు తొలగించాలి అనుకున్నాడు అభినవ్. చాలాసేపటి వరకు రుత్విక్ దగ్గర నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి, ఒకవేళ సితారని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే అంతకన్నా ముందు మీ ఇంట్లో గొడవలు సెటిల్ చేసుకుంటే బెటర్ అన్నాడు అభినవ్. అతనికి సంబంధించిన విషయాలు తనకి తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లో అభినవ్ చేసే ఇన్వెస్టిగేషన్ ఇవేవీ రుత్విక్ కి తెలీదు. కానీ ప్రస్తుతం శివానిని అతను పక్కనుంచుకోవడానికి తన కారణాలు తనకున్నాయి. సితారనిప్పుడే ప్రపంచానికి పరిచయం చేయకపోవడానికి కూడా కారణం ఉంది. అందుకే వివరాల్లోకెళ్లకుండా, సిమిస్టర్, నువ్వెవ్వరో నాకు తెలీదు. సితారకి నీకు సంబంధం ఏంటో కూడా నాకు తెలీదు.
కానీ నీ వాయిస్లో సితార పట్ల కన్సర్న్ కనబడుతుంది. నువ్వు చెప్పింది నేను దృష్టిలో పెట్టుకుంటాను. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు క్లియర్ అవుతాయి. ఇంతకీ అసలెవరు నువ్వు అని అడిగాడు రిత్విక్. అవతలి వైపు నుండి ఫోన్ డిస్కనెక్ట్ చేసిన శబ్దం వినిపించింది. ఆ కాల్ పెట్టేసిన వెంటనే సితారకి ఫోన్ చేశాడు అభినవ్. సహజంగా ఆమెతో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడడు అభినవ్. అయినా కూడా ఎందుకో రిత్విక్ తో మాట్లాడిన తర్వాత సితారకి ఫోన్ చేయడం అవసరం అనిపించింది. అభినవ్ నుంచి ఫోన్ రాగానే సితార ఆశ్చర్యంగా చూసింది. రిత్విక్ ఇంటికి వచ్చి చేసిన రచ్చ నుండి ఆమె ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. కొంత సమయం క్రితమే రోషన్ కి డిన్నర్ తినిపించి అతన్ని తన రూమ్ లో పడుకోబెట్టి వచ్చింది సితార. కాల్ ఆన్సర్ చేసి, హలో అభినవ్, ఎలా ఉన్నావ్? సడన్ గా ఇంత రాత్రిపూట ఫోన్ చేశావేంటి అని అడిగింది. ఐమ్ ఫైన్ సితారా. ఎందుకో ఓసారి నువ్వు సేఫ్ గా ఉన్నావో లేదో అని తెలుసుకోవాలనిపించింది. ఆ రోజు అమ్యూజ్మెంట్ పార్క్ లో జరిగింది మా మేనేజర్ వివరించిన దగ్గర నుండి నాకు కొంచెం టెన్షన్ గా అనిపిస్తోంది సితారా అన్నాడు అభినవ్. ఇట్స్ ఓకే అభినవ్, నేను బానే ఉన్నాను. కానీ నా గురించి కేర్ తీసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్. నిన్ను చూస్తే నాకు దేవుడిచ్చిన తమ్ముళ్లా అనిపిస్తున్నావు అని చాలా నిజాయితీగా చెప్పింది సితార. అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, అమ్మ, నాన్న ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్న రిలేషన్స్ సితారా. నాకు వాటి మీద నమ్మకం లేదు. నాకు తెలిసినంత వరకు మన మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది. అది ఒక విడదీయలేని హ్యూమన్ రిలేషన్షిప్. దేవుడు మనల్ని మనుషులుగానే పుట్టిస్తాడు. సో ఇతర రిలేషన్స్ మీద ఎంత ఎక్కువ ప్రేమ పెంచుకుంటే అంత బాధపడతాం. ట్రస్ట్ మీ, అనుభవంతో చెప్తున్నా. ఈ నిజం తెలిసేనేమో దేవుడు మనల్ని అనాథాలు చేశాడు అన్నాడు అభినవ్. నువ్వు చాలా మిస్టీరియస్ గా మాట్లాడుతున్నావు అభినవ్. అప్పుడప్పుడు నీ మాటలు నాకు అస్సలు అర్థం కావు కూడా. బట్ ఐ నో దట్ యు ఆర్ రియల్లీ గుడ్ పర్సన్. సో చెప్పు, ఏంటి సంగతి అని అడిగింది. ఏం లేదు, నిన్నొకసారి కలవాలి సితారా. ఈసారి లాస్ట్ టైం లాగా కాకుండా ఒక రీయూనియన్ లాగా అనుకో. నీ గురించి వివరాలన్నీ నాకు తెలుసు సితారా. రోషన్ ఇంకా మీ ఫాదర్ పరశురాం గారిని కూడా ఒకసారి లంచ్ కి తీసుకురావచ్చు కదా అన్నాడు అభినవ్. కొంతసేపు ఆలోచించింది సితార. ఆమెకు రిత్విక్ గుర్తొచ్చాడు. అతను కంపెనీ పని మీద లండన్ వెళ్తున్నట్టు చెప్పాడు. మళ్ళీ 2 వారాల వరకు రాడు. ఈ లోపుగానే ఒకసారి అభినవ్ ని కలిస్తే మంచిది అని ఆమెకెందుకో అనిపించింది. వెంటనే ఎక్కువ ఆలోచించకుండా, ఓకే అభినవ్, మనం త్వరలోనే కలుద్దాం. టచ్ లో ఉండు, డీటెయిల్స్ నేను నీకు మెసేజ్ చేస్తాను అంది సితార. గుడ్ నైట్ చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు అభినవ్. ఫ్లైట్ లో అసహనంగా పేపర్ చూస్తున్నటువంటి రిత్విక్ అనుకోకుండా కాఫీ మీద వంపేసుకున్నాడు. అభినవ్ చెప్పిన మాటలే అతని చెవిలో గింగిర్లు తిరుగుతున్నాయి. ఇంట్లో విషయాలు సెటిల్ చేసుకోవడం బెటర్ అని అతను శివానిని ఉద్దేశించి అన్నాడని రిత్విక్ కి అర్థమైంది. అంటే శివాని పుట్టుపూర్వోత్తరాలన్నీ తనకి తెలుసా? ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తున్నాడు. కనుబొమ్మలు ముడివేస్తూ కాఫీ కప్ హోల్డర్ లో పెట్టాడు. నిజానికి శివాని గురించి చాలా కాలం క్రితమే రిత్విక్ కి తెలుసు. అనాథాశ్రమం నుండి శివానిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు సరళాదేవి మీద తనకున్న ప్రేమంతా శివాని మీద కురిపించాడు రాఘవరాజు. ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య శివాని ఐడెంటిటీ గురించి తెలుసుకున్నాడు రిత్విక్. అయినప్పటికీ ఆ విషయం బయటపెట్టలేదు. అప్పట్లో తనకి ఫియాన్సీ ఒరిజినలా ఫేకా అన్న విషయం రిత్విక్ పెద్దగా పట్టింపు లేదు. రాఘవరాజు వంశానికి కాబోయే వారసుడి స్థానంలో శివానితో తన ఎంగేజ్మెంట్ ని రిజెక్ట్ చేయలేకపోయాడు రిత్విక్. ఇది తమ కుటుంబంలో ఎప్పుడో నిర్ణయం తీసుకున్నటువంటి విషయం. దాన్ని మార్చే అధికారం రిత్విక్ కి లేదు. కానీ అతనికి శివాని అంటే మొదటి నుండి ఇష్టం లేదు. అందుకే వాళ్ళ ఎంగేజ్మెంట్ దగ్గర పడుతున్న సమయంలో రొటీన్ చెకప్ పేరిట శివానిని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు రిత్విక్. అక్కడ తన పవర్స్ అన్ని ఉపయోగించి శివానికి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేదని డాక్టర్స్ చేత అబద్ధం చెప్పించాడు. ఆ విషయం శివానికి కూడా తెలీదు. శివానికి ఎటువంటి లోపం లేదు. ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. ఈ రూమర్ స్ప్రెడ్ చేయడానికి రిత్విక్ కి ఎంతో మంది డాక్టర్స్ కి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అంత పెద్ద డాక్టర్లు తనని పరీక్షించి చెప్పినప్పుడు శివానితో పాటు రాఘవరాజు కూడా నమ్మకుండా ఉండలేకపోయాడు. విషయం తెలుసుకొని శివాని పట్ల జాలిపడ్డాడు రాఘవరాజు. ఎంతమంది పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గర ఒపీనియన్ తీసుకున్నా వాళ్ళందరూ కూడా ఒకే మాట చెప్పారు. ఆ తర్వాత పిల్లల్ని కనిచ్చే అగ్రిమెంట్ కోసం ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఆ అమ్మాయికి వైజ్ఞానిక పద్ధతుల్లో తల్లయ్యే అవకాశం లేదని వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమని రిత్విక్ ఫ్యామిలీ డాక్టర్ పూజ చెప్పింది. కానీ కొన్ని అనుకోని సంఘటనల కారణంగా సరళాదేవి అసలు కూతురు సితారా అన్న విషయం రిత్విక్ కి తెలిసింది. ఆ విషయం రిత్విక్ తెలుసుకోవడానికి
ఆమెకు తెలియకుండానే సుకన్య అతనికి హెల్ప్ చేసింది. విషయం తెలుసుకున్న రిత్విక్ తనకి వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోనని, తనకి పిల్లలు కనివ్వడానికి సితారే కావాలని పట్టుబట్టాడు. ఎంత చెప్పినా రిత్విక్ వినకపోయేసరికి సితారని అందుకొప్పించింది డాక్టర్ పూజ. ఆ తర్వాత రోజు ఉదయం సితార ఎర్లీగా నిద్రలేచింది. అప్పటికే రోషన్ ని స్కూల్ కి తీసుకువెళ్లిపోయాడు పరశురాం. వెళ్లే ముందర తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం మర్చిపోలేదు పరశురాం. ఆయన ఇంటి కోసం చాలా శ్రమ పడుతూ ఉండడం చూసి సితారకి చాలా ఆనందం కలిగింది. అదే సమయంలో తన ఆయనకు సహాయం చేయలేకపోవడం వల్ల కొంచెం బాధగా కూడా అనిపించింది. ఆలోచిస్తూనే బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి బయటకొచ్చింది సితార. డోర్ లాక్ చేస్తూ ఉండగానే ఆమె ఇంటి ముందర ఒక కార్, దాని వెనకాల వ్యాన్ పార్క్ చేసి ఉండడం గమనించింది. కొంతమంది నీట్ గా డ్రెస్ చేసుకున్న వ్యక్తులు ఆ వెహికల్ బయట వినయంగా నిలబడ్డారు. ఈ హంగామా అంతా చూసి సితారకి కొంచెం ఆశ్చర్యం కలిగింది. అసలెవరు వీరు? ఇదంతా ఏంటి అని వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ అడిగింది. మేడం, రిత్విక్ రాజ్ గారు ప్రొడక్షన్ క్యాంప్ కి మీరెళ్లడానికి వెహికల్ అరేంజ్ చేశారు అని వాళ్ళ ఆమెతో చెప్పారు. రిత్విక్ పేరు వినపడగానే ఆమెకు షాక్ తగిలినట్టు అనిపించింది. వెంటనే ఆమెకు శ్రీజిత్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. రిత్విక్ ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ముందేమో కోర్టు ఆర్డర్ ఇచ్చాడు, ఇప్పుడేమో ఆ మినిస్టర్ లెవెల్ కాన్వాయ్. అతను ఎందుకింత పర్వర్ట్ లా బిహేవ్ చేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. తన ముందరున్న డ్రైవర్ వినయంగా కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. సితార అతని వైపు ఆశ్చర్యంగా చూసింది, కాని ఏమీ మాట్లాడలేదు. ఎపిసోడ్ నంబర్ 118 మధురం మధురం. సితారకి రిత్విక్ ప్రవర్తన పట్ల విసుగు పుట్టడంతో పాటు అసహ్యం కూడా కలిగింది. రిత్విక్ ఆమెనొక గాజు బొమ్మలా చూడ్డం ఆమెకి నచ్చలేదు. తన ముందరున్న డ్రైవర్ వైపు కోపంగా చూస్తూ, ఇంతకీ ఇంత భారీ కాన్వే అవసరం లేదు, ఇదేం పెళ్ళు రేగింపు కాదు కదా, నా అంతటి నేను వెళ్ళగలను అంది సితార. మేడం, ఇవి రిత్విక్ గారి ఆర్డర్స్, ఫాలో అవ్వకపోతే మా ఉద్యోగాలు ఓడిపోతాయి. అనవసరంగా పరిస్థితులని కాంప్లికేట్ చేయకండి మేడం, ప్లీజ్ అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేశాడు ఆ డ్రైవర్. అతని వెనకున్న బాడీగార్డ్స్ కూడా అదే విషయం ధృవీకరించారు. వాళ్ళలా అనడంతో ఆమెకు వాళ్ళతో వెళ్లడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. మాట్లాడకుండా ఆమె కార్లోకి ఎక్కి కూర్చుంది. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా కార్ ప్రొడక్షన్ క్యాంప్ కి చేరుకుంది. అప్పటికే పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఆ క్యాంప్ కి చేరుకున్నారు. ఒక సిటీని తలపించే విధంగా వేసిన భారీ సెట్ లో ఆ రోజు షూటింగ్ జరుగుతోంది. ప్రొడక్షన్ టీం, ఎడిటింగ్, మేకప్, లైటింగ్ ఇలా విభిన్నమైన డిపార్ట్మెంట్స్ కి చెందిన మనుషులందరూ అక్కడున్నారు. సినిమా హీరో వినయ్ వర్మ, సహనటులు నికుంజ్, ముంబై హీరోయిన్ సారిక, సోనం ఇంకా మిగిలిన వాళ్లు ఆ రోజు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇది సమాచారం అని అక్కడ తెలిసింది. ఈ షూటింగ్ కోసం వినయ్ వర్మ పారిస్ నుండి హుటాహుటిన రావడం జరిగింది. వినయ్ అక్కడికి రావడం చూసిన అభిమానులందరూ నినాదాలతో ఆ ప్రదేశాన్ని హోరెత్తించారు. అతని కార్ దిగడానికి కూడా వీల్లేకుండా, అవకాశం ఇవ్వకుండా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ రిపోర్టర్స్ కూడా అతని కార్ని చుట్టుముట్టారు. సితార అక్కడికి రావడం చూసి రిపోర్టర్స్ అందరూ అటువైపుగా వెళ్లారు. అక్కడున్న వాళ్ళందరితో పోల్చుకుంటే సితార సినీ ఇండస్ట్రీకి చాలా కొత్తది. ఆమెకిస్తున్న గౌరవం చూసి ఆమె తోటి నటులందరూ అసూయపడుతున్నారు. ముఖ్యంగా సారిక మేకప్ రూమ్ దగ్గర జరిగినటువంటి అవమానాన్ని ఇంకా మర్చిపోలేకపోయింది. కొంతసేపటికి ప్రొడక్షన్ టీం నుంచి సెక్యూరిటీ వాళ్లు అక్కడికొచ్చి జనాన్ని క్లియర్ చేసి వినయ్ వర్మని సురక్షితంగా షూటింగ్ సెట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ సినిమాలో పాప్ సింగర్ సమంతకి కూడా స్థానం కల్పించాడు శ్రీజిత్. ఆమెకు సినిమాలో సితారతో కలిసి 2-3 సీన్లు కూడా ఇచ్చారు. షూటింగ్ తర్వాత జరిగినటువంటి ప్రెస్ మీట్ లో రిపోర్టర్స్ అడిగినటువంటి ప్రశ్నలకి చాలా ఓపిగ్గా సమాధానం చెప్పారు సితార ఇంకా వినయ్ వర్మలు. ఒక రిపోర్టర్ వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి అని అడిగితే, వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని కాంట్రవర్సీ లేకుండా చాలా సింపుల్ గా సమాధానం చెప్పింది సితార. కొత్తగా వచ్చిన సితార ఈ క్యారెక్టర్ కి న్యాయం చెయ్యగలదని మీరనుకుంటున్నారా అని ఇంకొక రిపోర్టర్ అడిగాడు. ఆమె కొత్తది కావచ్చు, కానీ ఆమె యాక్టింగ్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఆడిషన్స్ టైంలో ఆమె పెర్ఫార్మెన్స్ చూసి మేం థ్రిల్ అయిపోయాము. అది నిజం. ఆమె ఫ్యూచర్ లో మహానటి సావిత్రి గారంత గొప్పదవుతుంది, మార్క్ మై వర్డ్స్ అన్నాడు వినయ్. కానీ అతని సమాధానానికి రిపోర్టర్స్ ఎవ్వరూ సంతృప్తి చెందినట్టు అనిపించలేదు. అందుకే
ఇంకా అతన్ని ఇబ్బంది పెట్టాలనుకుని చిత్రాలయ పార్టీలో మీ పార్ట్నర్గా ఆమెను మీరే సెలెక్ట్ చేసుకున్నారా, వేరే ఎవరైనా సెలెక్ట్ చేశారా అని అడిగాడు ఒక రిపోర్టర్. నేనే సెలెక్ట్ చేశాను అని ఆలోచించకుండా ధైర్యంగా చెప్పాడు వినయ్. అయితే మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కన్నా వేరే ఇంకేదో అని ఇంకా ఏదో అడగబోయాడు మరో రిపోర్టర్. పరిస్థితి చెయ్యి దాటుతోందని తెలుసుకున్న శ్రీజిత్ సెక్యూరిటీని పిలిపించి వాళ్ళిద్దరినీ స్టేజ్ మీద నుండి కిందకి తీసుకెళ్లమని చెప్పాడు. అక్కడితో ఆ ప్రెస్ మీట్ ముగిసిపోయింది. కిందకి దిగగానే సితార ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకి ఆమెకు కొంచెం బాధ కలిగింది. చాలా ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేకపోతే వినయ్ వర్మ చొరవ తీసుకుని ధైర్యంగా వారికి రిప్లై ఇచ్చాడు. కిందకొచ్చిన తర్వాత ఆమెను చూసి, ఏంటి నర్వస్ అయ్యావా సితారా అని అడిగాడు వినయ్. కొంచెం అలాగే ఉంది అని నెమ్మదిగా సమాధానం చెప్పింది సితార. వాళ్ళంతే, అదో టైప్. అవకాశం దొరికితే చాలు ఏదేదో గాసిప్ స్ప్రెడ్ చేయాలని చూస్తారు. అంతా ముందుగా ప్లాన్ చేసి స్క్రిప్ట్ ఇచ్చినా కూడా వాళ్ళదేది ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుగుతారు. అవన్నీ లైట్ తీసుకోవాలి సితారా, నీకిదంతా కొత్త కదా, అందుకే భయపడుతున్నావు. ముందు ముందు నీకే అలవాటవుతుందిలే అని ఆమె భుజం తడుతూ కన్సోల్ చేశాడు వినయ్. థ్యాంక్యూ వినయ్, ఈరోజు కనుక నువ్వు లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని అని మనస్ఫూర్తిగా చెప్పింది సితార. అంతా బావుంది అనుకునే టైంకి శ్రీజిత్ అక్కడికొచ్చి సితారకి క్లాస్ తీసుకోవడం మొదలెట్టాడు. తను పనిచేసే కంపెనీకి చెడ్డ పేరు రాకూడదని అతని తపన. అతడి దూకుడు చూసి వినయ్ వర్మ కూడా ఆశ్చర్యపోయి, నాన్న శ్రీజిత్, కొంచెం చూసుకుని మాట్లాడమ్మా, కొత్త కదా, అలా కోప్పడితే ఎలా అని అతన్ని వెనక్కి లాగాడు. వెంటనే తను ఓవర్గా రియాక్ట్ అయ్యాడని తెలుసుకున్నాడు శ్రీజిత్. సారీ వినయ్ గారు, ఓకే లెట్స్ ఫర్గెట్ ఇట్. మేడం, ఇంకొక ఫోటోషూట్ ఉంది. మీరు వినయ్ వర్మ గారి పక్కనే ఉండాలి. మీరే సినిమా హీరోయిన్. ఎవరైనా బెదిరిస్తే భయపడి మీరు సీట్ ఇచ్చేయకండి అని అన్నాడు. సారిక ఆమెను ఇబ్బంది పెడుతుందేమో అని భయపడ్డాడు శ్రీజిత్. ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఆ రోజుకి షూటింగ్ ముగిసింది. కళ్ళు మూసి తెరిచే లోపల చీకటి పడిపోయింది. ఈ రోజు రాత్రి కలిసి ఇక్కడే డిన్నర్ చేద్దామా అని సీతారని అడిగాడు వినయ్. ఇక్కడికి దగ్గరలో మంచి హోటల్స్ ఏమైనా ఉన్నాయా? తనకూడా ఆకలిగా అనిపించడంతో అతని ఆఫర్ని ఒప్పుకుంటూ అడిగింది సితార. దగ్గరలో లేకపోతే ఎక్కడైనా మంచి హోటల్స్ ఉంటే అక్కడికి వెళ్దాం. మీ ఆజ్ఞే మా కర్తవ్యం రాకుమారి అని సరదాగా తలొంచి అన్నాడు వినయ్. అతని చేష్టలకు చిన్నగా నవ్వింది సితార. ఇద్దరూ కలిసి సిటీ అవుట్స్కర్ట్స్ లో ఒక ఖరీదైన రెస్టారెంట్ కి వెళ్లారు. అక్కడ వాతావరణం అంతా చాలా రిచ్ గా ఆహ్లాదకరంగా ఉంది. వినయ్ వర్మ ఫోన్ చేయడంతో మంచి ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి రూమ్ ని రిజర్వ్ చేసి ఉంచాడు అక్కడి మేనేజర్. లోపల అరేంజ్మెంట్స్ అంతా చూసి సితార కూడా ఆశ్చర్యపోయింది. ఈ ప్లేస్ చాలా రొమాంటిక్ గా ఉంది వినయ్, నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పింది సితార. ఆ ముందర సీట్ లో కూర్చుంటూ చిన్నగా నవ్వాడు వినయ్. చాలా సేపటి వరకు ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు వినయ్. ఆమె అతని కళ్ళ ముందర చిటిక వేయడంతో ఈ లోకంలోకొచ్చాడు వినయ్. హలో హీరో గారు, ఎక్కడికో వెళ్లిపోయారు? స్వప్నలోకంలో విహరిస్తున్నారు. మీ హీరోయిన్ ఇక్కడే ఉంది కదా, నన్ను కూడా తీసుకెళ్తే ఇద్దరం కలిసి డ్యూయెట్లు పాడుకునే వాళ్ళం కదా అని తమాషాగా నవ్వుతూ అంది సితార. ఆ మాటలకి వినయ్ కూడా చిన్నగా నవ్వాడు. ఆమె ఇంతకు ముందెప్పుడూ అలా మాట్లాడడం వినయ్ అబ్జర్వ్ చేయలేదు. ఇంతలో వెయిటర్ మెనూ తీసుకొస్తే అది చూడ్డంలో మునిగిపోయాడు వినయ్. ఆ తర్వాత వినయ్ వర్మకి తెలిసిన ఇద్దరు అమ్మాయిలు అక్కడ కనిపించారు. వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయి వినయ్ వర్మ మీద కన్నేసింది. తనని ఎలాగైనా దక్కించుకోవాలని అతన్ని తన బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది. వినయ్ వర్మ ఆలోచిస్తూనే ఒప్పుకున్నాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు సిటీలో పెద్ద ధనవంతుల పిల్లలు. ఆ అమ్మాయిలిద్దరూ కలిసి వినయ్ వర్మని ఒక సెలబ్రిటీ బార్ కి తీసుకెళ్లారు. అక్కడికి పెద్ద పెద్ద స్పోర్ట్స్ మెన్, సింగర్స్, ధనవంతుల బిడ్డలు, సినిమా తారలు వస్తూ ఉంటారు. సీతార కూడా అతనితో పాటు ఆ బార్ కి వెళ్ళింది. డోర్ ఓపెన్ చేయడంతోనే చెవులు చిల్లులు పడేలా లౌడ్ మ్యూజిక్ ఆమెకు వినపడింది. ఆమె ముఖం మీద ఎక్స్ప్రెషన్స్ చూడగానే, ఏంటి ఈ ప్లేస్ నీకు నచ్చలేదా అని అడిగాడు వినయ్. ఆ గోలలో ఆమెకు అతను ఏమంటున్నాడో కూడా వినిపించలేదు. ఆమె పరిస్థితిని గమనించిన వినయ్ ఆమె భుజాల మీదకు వంగి, నీకీ ప్లేస్ నచ్చకపోతే వెళ్ళిపోదాం అని ఆమె చెవిలో చెప్పాడు. నాకీ ప్లేస్ నచ్చలేదు, కానీ
నువ్వు నా గురించి పట్టించుకోకు వినయ్. నీ ఫ్రెండ్స్ నిన్ను చాలా ప్రేమగా డేట్ కి పిలిచింది కదా, మళ్ళీ ఆమె ఫీల్ అవుతుంది. యు గో హెడ్ అండ్ ఎంజాయ్. నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అని నవ్వుతూ చెప్పింది. పార్టీలో ఆ అమ్మాయిలందరూ వినయ్ వర్మకి సైట్ కొడుతూ ఉంటే సితార అక్కడే కూర్చుని చూసింది. అక్కడున్న వాళ్ళందరికీ వినయ్ వర్మ గురించి, అతని ఫ్యామిలీ గురించి కూడా బాగా తెలుసు. అతనితో పాటొచ్చిన సితారని అందరూ అసూయతో చూశారు. వినయ్ వర్మ రేంజ్ కి ఏ అమ్మాయి కావాలన్నా అతని వెంట పడుతుంది. ఇలాంటి అమ్మాయిలని అస్సలు పట్టించుకోడు. వీళ్ళందరూ జస్ట్ వన్ నైట్ స్టాండ్ కోసం ఎగబడే టైప్ అని వినయ్ వర్మ స్నేహితురాలి ఫ్రెండ్స్ ఒక అబ్బాయి వాళ్ళలో అన్నారు. ఇప్పటి వరకు వినయ్ ఏ అమ్మాయితో అయినా మాట్లాడడం కానీ, కనీసం చూడడం కానీ చేయలేదు. అలాంటిది ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాడంటే ఈమె చాలా స్పెషల్ అయి ఉంటుంది అని వినయ్ వర్మ ఫ్రెండ్ ఆ అబ్బాయితో అంది. అక్కడున్న సితారకి ఇది నచ్చలేదు. తనకు ఆ ప్లేస్ కి అస్సలు సూట్ అవ్వలేదు అనుకుంది. వినయ్ వర్మ కూడా సితార పరిస్థితిని చూసి కొంచెం బాధపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత ఆ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న అమ్మాయి, వినయ్, నేను నీ ఫ్రెండ్ని కదా, మన నా బర్త్డే గిఫ్ట్ ఏమైనా తెచ్చావా అని సడన్ గా అడిగింది. నో, హడావిడిగా ఇన్వైట్ చేశావు కదా, అందుకే నేను ప్రిపేర్ అవ్వలేదు అని సమాధానం చెప్పాడు. ఆ సమాధానం వినడంతో ఆమె ఫ్రెండ్స్ అందరూ బూ అని అరిచారు. ఆ తర్వాత గిఫ్ట్ 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 అంటూ గుంపుగా చేరి గోలు చేశారు. వినయ్ ఫ్రెండ్ వాళ్ళని కంట్రోల్ చేస్తూ, ఓకే ఓకే, హీరో గారిని టెన్షన్ పెట్టకండి, నో ప్రాబ్లం వినయ్, నువ్వు ఇప్పటికి కూడా గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. నీ లేటెస్ట్ మూవీ నుండి నువ్వు పాడిన పాట ఈరోజు నా కోసం పాడవా ప్లీజ్, ఇదే నా బర్త్డే గిఫ్ట్ అనుకుంటా అని అడిగింది. పాట పాడాలి, పాట పాడాలి, పాట పాడాలి. అబ్బాయిలు అమ్మాయిలందరూ ఏకకంఠంతో అరుపులు గోలులు పెట్టారు. అబ్బాయిలైతే చెవులు గళ్ళు పడిపోయేలాగా విజిల్స్ వేశారు. వినయ్ ఏం చెప్పాలో తెలియక పర్మిషన్ కోసం సితార వైపు చూశాడు. అతను తన వైపు చూడడంతో సితార ముందు ఆశ్చర్యపోయింది. ఆ మరుక్షణమే అతనికి పాడమని పర్మిషన్ ఇస్తున్నట్టుగా సైగ చేసింది. వినయ్ వర్మ స్టేజ్ మీదకెళ్లాడు. ఆర్కెస్ట్రా అతని కోసం స్టేజ్ సిద్ధం చేసింది. మ్యూజిషియన్స్ తో కొంచెం సేపు డిస్కస్ చేసిన తర్వాత పాట ప్రారంభించాడు. మధురమైన సంగీతం చెవులకు తాకుతూ పాట టెంపో సెట్ చేసింది. ఆ తర్వాత మెల్లిగా వినయ్ వర్మ మెస్మరైజింగ్ వాయిస్ వినిపించడంతో ఆడియన్స్ అందరూ ఊహాలోకంలోకి వెళ్లిపోయి తేలి ఆడుతున్నారు. స్టేజ్ మీదున్న వినయ్ వర్మ కళ్ళు విఐపి గ్యాలరీలో ఎవరికోసమో వెతుకుతున్నాయి. అందరూ వినయ్ వర్మ నన్ను చూస్తున్నాడంటే నన్ను చూస్తున్నాడు అంటూ పోటీపడ్డారు. చివరికి అందరూ బర్త్డే గర్ల్ నే అతను చూస్తున్నాడని డిసైడ్ అయిపోయారు. అక్కడే కూర్చున్న సితారకి మాత్రం వినయ్ వర్మ తననే చూస్తున్నాడని అర్థమైంది. అతని లోతైన కళ్ళలో ప్రేమగా ఆమె వైపు చూస్తున్నాయి అని అర్థం చేసుకుంది. వినయ్ వర్మ పాడడంతో ప్రేక్షకులందరూ ఉర్రూతలూగిపోతున్నారు. ఈ పాట లిరిక్స్ రాసింది, కంపోజ్ చేసింది కూడా వినయ్ వర్మయే అవ్వడం ఒక విశేషం. మధురం మధురం అని సాగే ఈ పాట పల్లవి ప్రేక్షకుల్ని నిజంగానే మధురమైన లోకాల్లోకి తీసుకెళ్లిపోయింది. పాడుతూ పాడుతూ అతను కళ్ళు మూసుకోగానే అక్కడ జనమంతా ఒక్కసారి ఉత్సాహం తట్టుకోలేక గోలగోలగా అరిచారు. ఒక్కసారి రిహార్సల్స్ కూడా లేకుండా అంత పర్ఫెక్ట్ గా వినయ్ పాడేసరికి అందరూ మంత్రముగ్ధులయ్యారు. అతనికి ఎంత పెద్ద అవార్డు ఇచ్చినా తక్కువే అని అక్కడున్న వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. అమ్మాయిలందరూ అతని పెర్ఫార్మెన్స్ చూసి ఫ్లాట్ అయిపోయారు. కొంతమంది బాగా ఎమోషనల్ కూడా అయ్యారు. వినయ్ వర్మ పాడడం పూర్తి చేసి కిందకి రాగానే సితార అతనికి కనిపించలేదు. ఆమెను బర్త్డే గర్ల్ యొక్క ఫ్రెండ్స్ కొంతమంది అల్లరి చేయడంతో ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది. వినయ్ కిందకి దిగగానే లౌడ్ మ్యూజిక్ స్టార్ట్ అయింది. తల తిరుగుతున్నట్టుగా అనిపించడంతో సితార వాష్రూమ్కి వెళ్ళింది. అక్కడ అబ్బాయిలందరూ ఆమెను చీపుగా చూస్తూ అవమానించడం ఆమె భరించలేకపోయింది. వినయ్ వర్మ త్వరగా కిందికొస్తాడని ఆమె చాలాసేపు ఓపిక పట్టింది. ఇదంతా జీవితంలో ఆమె ఒక పాఠంలా భావించాలనుకుంది. మళ్ళీ ఇంకెప్పుడూ ఇలాంటి చోట్లకి రాకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. సితారా అనొక పరిచయం ఉన్న స్వరం ఆమెకు వినిపించేసరికి పక్కకి తిరిగి చూసింది. బ్లాక్ కలర్ లాంగ్ గౌన్ లో వాష్రూమ్ డోర్ దగ్గర నిలబడి తననే చూస్తూ కనపడింది శివాని. ఆమెనక్కడ చూసేసరికి సితారకి కోపమొచ్చింది. తన ముందు నిలబడ్డానికి కూడా ఆమెకెంత ధైర్యం అని మనసులో అనుకుంది సితార. కొంత సమయం ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరిలో ఎవ్వరు కూడా మాట్లాడలేదు.
ఇద్దరూ టైం మెషిన్లో అనాథాశ్రమంలో కాలానికి వెళ్లిపోయినట్టు ఫీల్ అయ్యారు. అనాథాశ్రమంలో దొంగతనం నేరానికి తనని బ్లేమ్ చేస్తూ శివాని పొగరుగా ఆమె వైపు చూడ్డం సితారకి గుర్తొచ్చింది. గతంలో జరిగిన అవమానాలన్నీ ఆమెకు గుర్తొచ్చాయి. అందరూ ఆమెను సూటిపోటి మాటలతో హింసించడం జ్ఞాపకం వచ్చి ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి. శివాని మాత్రం కొంచెం కూడా కదలకుండా ఉన్న చోటే నిలబడి ఆమె వైపు సీరియస్ గా చూస్తోంది. ఎపిసోడ్ 119 ప్రామిస్. సితారని చూడగానే శివాని ముఖంలో కూడా అదే రకమైన ద్వేషం కనబడింది. ఆమె సితార వైపు అడుగులు వేస్తూ రెస్ట్ రూంలోకొచ్చింది. నువ్విక్కడ ఉండవలసిన దానివి కాదు. నీలాంటి వాళ్ళకి ఇక్కడ చోటు లేదు. నీ స్థానం ఏంటో తెలుసుకొని అక్కడికే పో అని చెప్పింది. నా స్థానం ఏంటో తెలుసుకోవాలా? నేను కదా ఆ మాట అనాల్సింది అని ఆమె వైపు కోపంగా చూస్తూ అంది సితార. ఇంతకాలం ఎవరేమన్నా టాలరేట్ చేసింది కాని ఇప్పుడు మాత్రం సహించాలనుకోలేదు సితార. ఆమె అలా తిరగబడేసరికి శివానికి కొంచెం భయమేసి వెనకడిగేసింది. నువ్వు నా హారాన్ని దొంగలించావు. నువ్వొక దొంగవి. నువ్విప్పుడు అనుభవిస్తున్న ఆస్తి అంతస్తులకి ఆ హారమే కారణం. దానివల్లే రాఘవరాజు గారు నిన్ను అడాప్ట్ చేసుకున్నారు. ఇది తెలిసి కూడా నీకు సిగ్గులేదా? నా ముందు నిలబడి నన్నే అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు, అంత ధైర్యం చేస్తున్నావు అని సీరియస్ గా అంది సితార. ఆమె కళ్లలో అంత కోపం శివాని ఇప్పటి వరకు చూడలేదు. తిరిగిచ్చేయ్ అని సడన్ గా అడిగింది సితార. ఏం తిరిగివ్వాలి అర్థం కాక అడిగింది శివాని. మా అమ్మ జ్ఞాపకార్థం నాకు మిగిలిన ఆహారం, నా స్టేటస్, నా దగ్గర నుండి నువ్వు తీసుకున్నవన్నీ అన్నీ తిరిగిచ్చేయ్ అని తన శత్రువుతో చెప్పింది. ఆ మాటలకు శివాని విరగబడి నవ్వి, నువ్వన్నది నిజమే, కాని నువ్వు మైక్ పట్టుకొని ఊరంతా అరిచి చెప్పినా నీ మాటలెవరూ నమ్మరు అని నవ్వుతూ అంది శివాని. ఆ మాటలకి సితార దెబ్బతిన్నట్టు చూసింది. నా మాట తప్ప నీ మాట ఎవ్వరూ వినరు. అప్పట్లో ఆశ్రమంలో పిల్లలందరూ నన్నే సపోర్ట్ చేయడం నీ గుర్తులేదా అని అడిగింది శివాని. పిల్లలందరూ నిన్నెందుకు సపోర్ట్ చేశారో నాకు బాగా తెలుసు, చెప్పమంటావా అని ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగింది సితార. ఏంటి నీకు తెలిసిన విషయం అంటూ అనుమానంగా చూస్తూ అడిగింది శివాని. అదా, ఆశ్రమం వార్డెన్ శ్రీనివాసులతో నువ్వు ఆ వయసులోనే గదిలోకెళ్లడం నాకు తెలీదనుకుంటున్నావా అని ఆమె వైపు అసహ్యంగా చూస్తూ అంది సితార. ఆ మాటలు వినేసరికి శివానికి కరెంటు షాక్ తగిలినట్టు అనిపించింది. ఏంటి నిజం వినేసరికి మాట పడిపోయిందా అని వెటకారంగా నవ్వుతూ అంది సితార. గదిలోకెళ్లడమేంటి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలీదు. కొద్దిగా పానిక్ అవుతూ తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించింది శివాని. ఓ, అప్పట్లో ఏం జరిగిందో నాకు బాగా తెలుసులే. ఇప్పుడు అది తలుచుకుంటేనే నా పొల్లంతా కంపరం పుడుతుంది. నా నోటితో దాన్ని చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉంది అంది సితార. చిన్నప్పుడు వాళ్ళు లోపలేం చేశారు అనే విషయం సితారకి తెలియకపోయినా కొంత వయసొచ్చిన తర్వాత ఆమెకు అర్థమైంది. శివాని తన గతాన్ని దాచుంచాలని బలమైన కోరికతో సితార దగ్గరికి వెళ్లి ఆమె గొంతు పట్టుకుని గోడ మీదికి నెట్టింది. సితారకి ఊపిరాడనంత పనైంది. ఆమె ముఖం అంతా ఎర్రగా మారిపోయింది. శివాని చేతుల్లో నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ బలంగా ఆమె కాలి మీద తొక్కింది. వెంటనే శివాని వెనక్కెళ్లిపోయింది. సితార దగ్గుతూ అక్కడే ఉండిపోయింది. గతంలోలాగా ఇప్పుడు కూడా నన్ను చంపాలి అనుకుంటున్నావా? కొంత సమయం తర్వాత అడిగింది సితార. అనుకోకుండా సితారన్న మాటలు వినగానే శివానికి షాక్ తగిలింది. అంటే అమ్యూజ్మెంట్ పార్క్ లో ఆమె మీద ప్రొఫెషనల్ కిల్లర్ ని పంపింది తనే అని సితారకు తెలిసిపోయిందా అని మనసులో భయపడింది శివాని. ఒక్క క్షణం ఆమె ఏం ఆలోచిస్తోందో శివానికి కూడా అర్థం కాలేదు. కాని సితారకి మాత్రం ఆమె ఎందుకు భయపడుతుందో కూడా అర్థం కాలేదు. ఆ ఆశ్రమం వార్డెన్ శ్రీనివాసుల్ని చైల్డ్ అబ్యూజ్మెంట్ నేరం కింద అరెస్టు చేశారు. పిల్లలందరూ అతన్ని చూసి భయపడుతూ ఉంటే నువ్వు కావాలనే నీ విలాసాల కోసం అతని దగ్గరికెళ్లావు. అది నేను చూశానని తెలుసుకుని నా మీద దొంగతనం నేరం మోపావు. నేనెంత అరిచి గీపెట్టినా ఎవ్వరూ నా మాట నమ్మలేదు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న స్టేటస్ అంతా నిజానికి నాకు దక్కాల్సింది. కాబట్టి స్థానం తెలుసుకోవాల్సింది నేను కాదు శివాని, నువ్వు అని వార్నింగ్ కూడా ఇచ్చింది శివానికి. దగ్గరికెళ్లి చాచి చెంప మీద కూడా కొట్టింది సితార.
కొంతసేపు ఆగిన తర్వాత మళ్లీ చేయి చేసుకుంది. యూ ఇడియట్, నన్నే కొడతావా? కడుపుతో ఉన్న నన్ను కొడితే ఆ తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అని బెదిరిస్తూ అంది శివాని. ఏమంటున్నావు? సడన్ గా ఆగిపోయి ఆమె వైపు చూస్తూ అడిగింది సితార. నువ్వు విన్నది నిజమే, ఐఎమ్ ప్రెగ్నెంట్ అంది శివాని. ఆమె చెప్పింది విన్న తర్వాత తన చెవులను తానే నమ్మలేకపోయింది సితార. కానీ నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు కదా అని అనుమానంగా అడిగింది సితార. డాక్టర్స్ ఏమైనా దేవుళ్ళా? వాళ్ళు చెప్పింది నిజమైపోవడానికి? వాళ్ళు కూడా మనుషులేగా, వాళ్ళు అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తుంటారు. నేను ప్రెగ్నెంట్ అవ్వడం నిజం. నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి రిత్విక్ రాజ్ అని చెప్పింది. ఆ మాటలు వినగానే సితారకి భూమి ఆకాశం ఏకమైన భావన కలిగింది. షాక్ తగిలినట్టు కొద్దిసేపు కదలకుండా అలాగే ఉండిపోయింది. ఆమె పరిస్థితి చూసి శివాని నవ్వింది. ఏంటి అలా చూస్తున్నావ్? నేను చెప్పేది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తున్నావా? నీకబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా రిత్విక్ నిన్ను ప్రేమిస్తాడు అనుకుంటున్నావా? రిత్విక్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నావు కదూ? అతను నీ ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నాడు అంతే. నీలాంటి వాళ్ళు అతనికి ఒక టైం పాస్ లాంటి వాళ్ళు. అతని ఫియాన్సీని నేనుండగా నీ వైపెందుకు చూస్తాడు? పాపం, నిన్ను చూస్తే జాలేస్తోంది అని శివాని హేళన చేస్తూ సితారతో అంది. సితార మనసు వెరిగిపోతుంటే శివాని చాలా ఎంజాయ్ చేస్తోంది. ఆమె మాటల్ని ఇగ్నోర్ చెయ్యాలని సితార చాలా ప్రయత్నించింది. కాని శివాని మాత్రం కొంచెం కూడా తగ్గకుండా అదే పనిగా సితారని మాటలతో గాయపరుస్తోంది. రిత్విక్ నిజంగా నిన్ను ప్రేమిస్తే మా ఎంగేజ్మెంట్ ఇంకా ఎందుకు క్యాన్సిల్ అవ్వలేదు? నీ మీద ప్రేముంటే నన్నెందుకు ప్రెగ్నెంట్ చేశాడు? ఇప్పుడు లీగల్ గా నేనతని భార్యని. నువ్వు జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్వి అంతే అని తన ఆఖరి అస్త్రం ఉపయోగించింది శివాని. ఆ మాటలు విని సితార మనసు ముక్కలు చెక్కలయ్యింది. రిత్విక్ జీవితంలో తనకి తప్ప ఇంకొక అమ్మాయికి స్థానం లేదని చెప్పాడు. ఇప్పుడు శివానితో కలిసి పిల్లల్ని కనే స్థాయికొచ్చాడు. అంటే ఇంతకాలం అతను తనతో చెప్పిందంతా అబద్ధమేనా అని మనసులో అనుకుంది సితార. దెబ్బతిన్న సితార తననెలా కాపాడుకోవాలో తెలియక, నీ స్టేటస్ అంతా నాది, ఇవన్నీ నా నుండి నువ్వు దొంగతనంగా తీసుకున్నావు అని మళ్లీ అవే మాటలు రిపీట్ చేసింది. నిజమే, కానీ నీ మాటలెవ్వరూ నమ్మరు అంది శివాని. నేను నమ్ముతాను అనొక స్వరం వినిపించేసరికి అటు తిరిగి చూశారిద్దరు. అక్కడ వాళ్ళకి వినయ్ వర్మ కనిపించాడు. అతన్ని చూడగానే శివాని ఆశ్చర్యపోయింది. అతను ఎంతవరకు విన్నాడో ఆమెకు అర్థం కాలేదు. అతను శివాని వైపు సీరియస్ గా చూస్తూ, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఎందుకు? బయటికి పో అన్నాడు. వినయ్, అసలేం జరిగిందంటే అని శివాని వివరించడానికి ప్రయత్నించింది. గెట్ అవుట్! మొత్తం ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనించేలా గట్టిగా అరిచాడు వినయ్. గంభీరమైన అతని స్వరానికి భయపడిపోయి అక్కడి నుండి వెళ్లిపోయింది శివాని. సితారని తీసుకొచ్చి విఐపి రూమ్ సోఫాలో కూర్చోపెట్టాడు వినయ్. శివాని అక్కడి నుండి వెళ్లిపోయాక ఏం జరిగిందని సితారని అడిగాడు. శివాని చెప్పిందే ఆమె పదే పదే ఆలోచిస్తూ అలా శూన్యంలోకి వెళ్లిపోయి చూస్తూ ఉండిపోయింది. ఒక్కసారిగా ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. వినయ్ కన్సోల్ చేయడానికి ఎంత ప్రయత్నించినా ఆమె ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది. చాలాసేపటి తర్వాత అతను కూడా ఆమె పక్కనే కూర్చుని ఆమె తలని తన భుజాల మీద వాల్చుకున్నాడు. సితారా, నువ్వేడుస్తుంటే నేనాపను. ఏడ్చినంత మాత్రాన మనం వీక్ అని అర్థం కూడా కాదు. మనక్కూడా మనసుంది అని అర్థం అని మెల్లిగా అన్నాడు వినయ్. అతను ఆ మాటలనేసరికి సితారకి మరింత బాధ కలిగింది. అతని భుజం మీద తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె కన్నీళ్లతో అతని డ్రెస్ అంతా తడిచిపోయింది. కొంత సమయం తర్వాత ఆమెనలా చూస్తూ వినయ్ కూడా బాధపడ్డాడు. ఆమె రిత్విక్ ని ఇష్టపడుతోందని అతనికి తెలుసు. సితారా, నీ పరిస్థితిని చూసి ఓదార్చాలో, జాలిపడాలో, లేక బాధపడాలో నాక్కూడా అర్థం కావట్లేదు. నిజానికి రిత్విక్ ని నువ్విష్టపడుతున్నావని తెలిసి నాకు మనసులో అనిపించింది. కాని అతనికి నాకు ఏంటి తక్కువ? ఈ విషయం మాత్రం నాకిప్పటి వరకు అర్థం కాలేదు. రిత్విక్ నీకు ప్రొవైడ్ చేయగలిగిన సౌకర్యాలన్నీ నీకు ప్రొవైడ్ చెయ్యని, నాకెలాంటి అభ్యంతరం లేదు. కాని అతను నీకు అందించలేని ప్రేమను నేనందించగలను అని తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పేసిన తరువాత ఆమె ముఖంలో భావాలని అబ్జర్వ్ చేశాడు వినయ్. ఇప్పుడు నువ్వే ఆలోచించు. నన్ను నువ్వు ప్రేమించకపోవడానికి ఒక్క కారణమైనా ఉందా?
అని ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగాడు వినయ్. అతను చెప్పింది విన్న తర్వాత ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. కొంతసేపటి తర్వాత అతని మాటల్లోని భావాలన్నీ ఆమె అర్థం చేసుకుంది. చాలాసేపు నిశ్శబ్దం తర్వాత, ప్లీజ్ వినయ్, నన్నింకా బాధ పెట్టకు. ఇండస్ట్రీలో ఒక సీనియర్గా నేను నిన్ను గౌరవిస్తాను. అంతకన్నా నీ మీద నాకెక్కువ ఫీలింగ్స్ లేవు అని నిక్కచ్చిగా చెప్పేసి ముఖాన్ని పక్కకి తిప్పుకుంది. నిజానికి ఈ విషయం వినయ్కి కూడా తెలుసు. కాని తను ప్రయత్నించాలి అనుకున్నాడు. వెంటనే అతనికి ఈ ప్రపంచంలో ఒంటరినైపోయానన్న ఫీలింగ్ కలిగింది. ఆమెక్కూడా వినయ్ తనని ప్రేమిస్తున్న విషయం తెలుసు. కాని ఆమె అతన్ని తిరిగి ప్రేమించలేదు. కొంతసేపటి తర్వాత, సారీ సితారా, అనవసరంగా నీ మనసు బాధ పెట్టాను అన్నాడు వినయ్. ఇట్స్ ఓకే వినయ్, ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోదాం అని పైకి చెప్పింది. కాని లోలోపల అతని ప్రపోజల్ పట్ల భయపడింది. ఆ తర్వాత అతని ప్రవర్తనలో కొద్దిగా మార్పు కనిపించింది. తనని ఏడ్పించిన వ్యక్తులు మళ్లీ వచ్చారు. ఆమె వినయ్ చెయ్యి వదిలి కొద్దిగా దూరం జరిగింది. వినయ్ వాళ్ళని దూరంగా తరిమేశాడు. ఆ ప్రయత్నంలో సితార చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కాని వాళ్ల మీద కోపం సితార మీద చూపించినట్లు ఆమె కనిపించింది. వినయ్, నా మీదేమైనా కోపంగా ఉందా అని అడిగింది సితార. నీకిష్టం లేకపోయినా పర్వాలేదు, కాని నువ్వు కావాలని నన్ను అవాయిడ్ చేయడం నేను భరించలేను సితారా అని చెప్పాడు వినయ్. ఆ తర్వాత నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అక్కడున్న కుర్రాళ్ల అల్లరి ఎక్కువ అవ్వడం వల్ల సితారని తీసుకుని వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు వినయ్. ఆ కుర్రాళ్లందరూ కలిపి సితారకిష్టం లేకపోయినా ఆమె చేత బలవంతంగా వైన్ తాగించారు. అప్పటి వరకు జరిగిన సంఘటనల వలన మనసు విరిగిపోయిన సితార అయిష్టంగానే ఆ వైన్ తాగింది. కొద్దిగా మగతలో ఉన్న సితారని తీసుకుని వెళ్లిపోతున్న వినయ్ని బర్త్డే గర్ల్ ఆపింది. తన ఫ్రెండ్స్ బిహేవియర్ కి సారీ చెప్తూ, సారీ వినయ్ అని అంది. అప్పుడు వినయ్, నో వరీస్ అని సింపుల్ గా చెప్పి వెళ్లిపోయాడు. అతను వెళ్లిన తర్వాత బర్త్డే గర్ల్ వర్మ ఫ్యామిలీ గురించి, వినయ్ ఫ్యామిలీ గురించి చెప్పి తన ఫ్రెండ్స్ అందరి మొహం వాచేలా చీవాట్లు పెట్టింది. సితారని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టాడు వినయ్. ఆ టైంకి రోషన్ మెలకువగానే ఉండి తన తల్లి రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. అతన్ని చూడగానే సితార కొడుకు అని వినయ్ గుర్తుపట్టాడు. రోషన్ కూడా వినయ్ని చూసేసరికి ఒక సినిమా హీరోలాగా గుర్తుపట్టి చాలా ఎగ్జైట్ అయిపోయాడు. అంకుల్, మీరు హీరో వినయ్ వర్మ కదూ? మా అమ్మకేమైంది అంకుల్ అని అడిగాడు. ఏం లేదు బాబు, అమ్మకి కొంచెం తలనొప్పిగా ఉంటే నేనే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పాను అని విషయాన్ని దాస్తూ రోషన్తో అలా అన్నాడు వినయ్. ఆమెను గదిలోకి ఎత్తుకుని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు వినయ్. అక్కడి నుండి బయటకి రాగానే చేతిలో ఆటోగ్రాఫ్ బుక్ తో ఎదురొచ్చాడు రోషన్. వినయ్ అంకుల్, మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా? నేను మీకు పెద్ద ఫ్యాన్ని అని ముద్దుగా అడిగాడు రోషన్. ఓ అవునా, నా సినిమాలు చూసావా? నాలాగా పాడగలవా అని నవ్వుతూ కిందకి వంగి రోషన్ బుగ్గలు గిల్లుతూ అడిగాడు వినయ్. మీ సినిమాలు చూశాను అంకుల్, కానీ మీలా నేను పాడలేను. నా వాయిస్ మీ అంత స్వీట్ గా ఉండదు అన్నాడు. అతను అలా అంటూ అమాయకంగా నవ్వుతూ ఉంటే లోపల వినయ్ కూడా నవ్వుకున్నాడు. వెరీ క్యూట్, నేను తప్పకుండా ఆటోగ్రాఫ్ ఇస్తాను అని చెప్పి బుక్ తీసుకుని అందులో తను సంతకం చేశాడు. అంకుల్, మీరు మా అమ్మతో కలిసి సినిమాలో యాక్ట్ చేస్తున్నారా అని సడన్ గా అడిగాడు రోషన్. అవును బాబు అని చెప్పాడు వినయ్. అయితే మా అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోండి అంకుల్. ఎవ్వరూ ఆమెను ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటానని నాకు ప్రామిస్ చేయండి అని అడిగాడు రోషన్. ఆ చిన్నారి బాబు మాటలు వినేసరికి నిజంగానే వినయ్కి ఆశ్చర్యం కలిగింది. నీ పేరేంటి కన్నా అని అడిగాడు వినయ్. సహజంగా రోషన్ కి ఎవ్వరూ పెద్దగా నచ్చరు, కాని వినయ్ని చూస్తే మాత్రం ఎందుకో అతనికి దగ్గర భావం కలిగింది. రోషన్ రాజా అంకుల్ అని చెప్పాడు రోషన్. ఓకే రోషన్, మీ అమ్మకి షూటింగ్ లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను, ఐ ప్రామిస్ యూ అని చెప్పాడు వినయ్. ఆ తర్వాత ఎందుకింత లేట్ అయిందని రోషన్ అడిగితే ఎక్కువ డీటెయిల్స్ చెప్పకుండా డిన్నర్ పార్టీ అని మాట దాటేశాడు వినయ్. ఆ మాటలు రోషన్ కూడా నమ్మాడు. నిజానికి
రోషన్ చాలాసార్లు సితారకి ఫోన్ చేసినా ఆమె తీయలేదు. పార్టీలో ఉండడం వల్ల తీయలేదేమో అనుకున్నాడు రోషన్. కొంతసేపటి తర్వాత వినయ్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఎపిసోడ్ 120 తొలి ముద్దు. వినయ్ని గేట్ వరకు డ్రాప్ చేయడానికి వెళ్లాడు రోషన్. వెనక్కి తిరిగి వచ్చేసరికి బెడ్రూంలో సితార లేచి కూర్చునుంది. బాబుని చూడగానే ఆమె కళ్ళలో సడన్ గా నీళ్లు తిరిగాయి. కాని ఆ నీళ్లు రోషన్ కంటపడకుండా జాగ్రత్త పడింది. వెంటనే రోషన్ వైపు చూసి, నాన్న రోషన్, ఒకసారిలా రా బాబూ అని ప్రేమగా పిలిచింది. రోషన్ హడావిడిగా వెళ్లి ఆమె కౌగిట్లో ఒదిగిపోయాడు. అతన్నలాగే హత్తుకుని ఏడ్చేసింది సితార. తన తల్లి బాధపడుతున్న విషయం రోషన్కి కూడా అర్థమైంది. వాళ్ళిద్దరి మధ్య సంబంధం అలా ఉంటుంది. కొంతసేపటి తర్వాత ఇద్దరూ అలాగే నిద్రపోయారు. ఆ తర్వాత రోజు సితార యథావిధిగా షూటింగ్కి వెళ్ళింది. నిన్న జరిగిన ప్రెస్ మీట్ వివరాలన్నీ ప్రముఖ పత్రికల్లో హెడ్లైన్స్ గా వచ్చాయి. కొన్ని పత్రికలైతే ఫోటోలు కూడా ముద్రించాయి. మీడియా వాళ్ళందరూ బాగా పబ్లిసిటీ ఇచ్చి ప్రియమధురం సినిమాకి బాగా క్రేజ్ తీసుకొచ్చారు. ఆ సినిమా మూల కథ రాసినటువంటి నవల రచయిత కూడా ఆ సినిమా పట్ల ఆసక్తి వ్యక్తం చేశారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా బాగా రావాలని కోరుకున్నారు. ప్రొడక్షన్ రూమ్ లోపల కూర్చున్న సితార అసిస్టెంట్ తో తన ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయించి అకౌంట్ ని చెక్ చేస్తోంది. తన అకౌంట్ ఓపెన్ చేసిన కొద్ది రోజుల్లోనే ఆమెకు 2 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేశారు. దీన్ని బట్టి రోజురోజుకి ఆమె పాపులారిటీ చాలా పెరుగుతోందనే విషయం అర్థమవుతోంది. అదే సమయానికి ఆమె ఫోన్ రింగ్ అవ్వడం ప్రారంభించింది. సితార ఒక్కసారి ఈ నంబర్ ఎవరిదో చూసి వెంటనే డిస్కనెక్ట్ చేసేసింది. కొంత సమయానికి ఫోన్ మళ్లీ మోగింది. ఈసారి కూడా అలా ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది. అలా 2-3 సార్లు రావడంతో ఆమె కోపం వచ్చింది. ఆ నంబర్ని బ్లాక్ లిస్టులో పెట్టేసింది. సితార అసిస్టెంట్ ఆమె వైపు విచిత్రంగా చూసింది. అలా ఫోన్ ఎత్తకుండా బ్లాక్ లిస్టులో పెట్టడం ఎవరైనా జంట గొడవ పడినప్పుడు మాత్రమే జరుగుతుంది. అంటే సితారకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని ఆశ్చర్యపోయింది అసిస్టెంట్. ఇంకొక పక్క లండన్లోని హోటల్లో ప్రెసిడెన్షియల్ సూట్లో ఫోన్ బిజీ టోన్ అసహనంగా వింటూ ఉన్నాడు రిత్విక్. వరుసగా 3 సార్లు ఫోన్ చేశాడు. 3 సార్లు కూడా కాల్ డిస్కనెక్ట్ చేయడం జరిగింది. అప్పటికి అతనికి పీకల దాకా కోపం వచ్చింది. 4వసారి 5వసారి ప్రయత్నించినప్పుడు కూడా ఫోన్ కలవకుండా వాయిస్ మెయిల్ కి రీచ్ అవ్వడం ప్రారంభించింది. వాయిస్ మెయిల్ గ్రీటింగ్ అయిపోగానే కాల్ ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోయింది. ఏంటిది, అసలేం జరిగింది, ఫోన్ డెడ్ అయిందా ఏంటి అని ఆశ్చర్యంతో స్వాగతంగా అనుకున్నాడు రిత్విక్. అతని పక్కనే ఉన్న గోపాల్, సార్, ఎవరైనా మన నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెడితే అలాగే వాయిస్ మెసేజ్ వస్తూ ఉంటుంది సార్ అని తన బాస్ ముఖం మీద భావాలు అబ్జర్వ్ చేస్తూ తనకు తెలిసింది చెప్పాడు. బ్లాక్ లిస్ట్ అంటే అర్థం ఏంటి అని తల పైకెత్తి తన అసిస్టెంట్ వైపు సీరియస్ గా చూస్తూ అన్నాడు రిత్విక్. అతని స్వరం అప్పటికే కొంచెం కరుగ్గా మారినట్టు గోపాల్ గమనించాడు. అదే సార్, ఎవరైనా మన నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెడితే మనం వాళ్ళకింక ఫోన్ చేయలేము అని జాగ్రత్తగా అతని కోపం నుండి తప్పించుకునే ప్రయత్నంలో అతనికి వివరించాడు గోపాల్. ఆ మాట వినడంతోనే తన ఎదురుగా ఉన్న గ్లాస్ టేబుల్ ని కోపంగా పగలగొట్టాడు రిత్విక్. ఎంత ధైర్యం ఉంటే సితార తనని బ్లాక్ చేస్తుంది? విషయం తెలుసుకోగానే రిత్విక్ కి కోపం వచ్చింది. ఆ కోపంతో రగిలిపోయాడు. నా ఫోన్ పాడైంది, ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా అని కోపంగా అడిగాడు. తన ఫోన్ని సోఫా మీదికి విసురుతూ పక్కనే ఉన్న గోపాల్ని అడిగాడు రిత్విక్. ఫోన్ తీసుకుని సితార నెంబర్కి డయల్ చేశాడు. ఈసారి మామూలుగానే కాల్ కనెక్ట్ అయింది. అది తెలుసుకోగానే అతని కోపం మరింత పెరిగింది. అది చూసిన గోపాల్ భయంతో వణికిపోయాడు. కొంత సమయం రింగ్ అయిన తర్వాత సితార ఫోన్ ఆన్సర్ చేసింది. హలో అని చాలా వినయంగా అంది. సితారా, నా ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు నువ్వు అని డైరెక్ట్ గా పాయింట్ కొస్తూ అడిగాడు రిత్విక్. ఆమె ఎంతసేపటికే మాట్లాడకపోయేసరికి, సితారా, అసలు నీ ప్రాబ్లం ఏంటి, నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశావు అని అడిగాడు. ఆమె ఇంకా కూడా నిశ్శబ్దంగానే ఉండడంతో,
ఆన్సర్ మీ డామ్ ఇట్, వాట్ హ్యాపెన్ టు యు అని తన ఎదురుగా ఉన్న టేబుల్ని తన్ని కోపంగా అడిగాడు. అసలేం జరుగుతోందో నాకు ఎక్స్ప్లెయిన్ చేసితారా ప్లీజ్. కొంత సమయం తర్వాత శాంతంగా అడుగుతూ మళ్లీ కోపాన్ని రెట్టించాడు. తన చేతిలో ఉన్న ఫోన్ని విరిగిపోయేంత గట్టిగా పట్టుకున్నాడు. అసలు నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమిటి రిత్విక్? నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఫోన్ పెట్టేస్తున్నాను అని చెప్పింది సితారా. కోపంతో రగిలిపోతూ మళ్లీ ఫోన్ చేశాడు రిత్విక్. ఈసారి కాల్ కెనాట్ బి కనెక్టెడ్ అనే వాయిస్ మెసేజ్ వినిపించింది. తన అసిస్టెంట్ గోపాల్ నెంబర్ కూడా బ్లాక్ చేసిందని రిత్విక్ కి అర్థమైంది. వెంటనే రిత్విక్ కళ్లల్లో నిప్పులు కురిపించాడు. ఫోన్ నేలకేసి విసిరికొట్టాడు. పెద్దగా శబ్దం చేస్తూ ఫోన్ ముక్కలు చెక్కలుగా అయిపోయింది. గోపాల్ వెన్నులో నుంచి వణుకు పుట్టింది. అతనికేం చెప్పాలో అర్థం కాలేదు. బాస్, మీరు కొంచెం కోపం తగ్గించుకోండి, ఆవేశపడకండి. అమ్మాయిలు ప్రతి విషయంలో కొంచెం బెట్టు చేస్తుంటారు, వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని నెమ్మదిగా రిత్విక్ దగ్గరికి చేరి అతన్ని కూల్ చేయడానికి ప్రయత్నించాడు. గెట్ అవుట్ అని పిడికిలి బిగించి గట్టిగా గోపాల్ భుజం పైన గుద్దుతూ అన్నాడు రిత్విక్. ఆ దెబ్బకి గోపాల్ షోల్డర్ జాయింట్ డిస్లొకేట్ అయినంత పనైంది. బాస్కి ఇంకా కోపం ఎక్కువ కాకముందరే గోపాల్ అక్కడి నుండి పక్కకి తప్పుకొని ఒక మూలగా నిలబడ్డాడు. తనకు తెలిసినంతవరకు బాస్ ఇంతగా కోపడ్డం ఎప్పుడూ జరగలేదు. ఏ విషయంలోనైనా ఎంతో నిగ్రహం చూపిస్తూ ఉండేవాడు. కాని ఈ రోజు సితారా అతన్ని కంట్రోల్ తప్పేలా చేసింది. బాస్ని ఈ పరిస్థితిలో చూసేసరికి గోపాల్కి ముచ్చెమటలు పోశాయి. అతనికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించింది. తన ముందరున్న వ్యక్తి ఒక రాక్షసుడిలాగా కనిపించాడు. ఆమె లొకేషన్ కనిపెట్టు గోపాల్, క్విక్ అని గోపాల్కి హుకుం జారీ చేశాడు రిత్విక్. వెంటనే గోపాల్ అక్కడి నుండి బయటికి వెళ్లిపోయాడు. తన మనుషుల ద్వారా సితార ఎక్కడుందో ఆరా తీసి రిత్విక్ కి చెప్పడానికి వచ్చాడు. బాస్, మేడం ఈరోజు షూటింగ్లో ఉన్నారు అని తను తెలుసుకున్న వివరాలు చెప్పాడు. షూటింగ్? ఏ షూటింగ్? సడన్ గా అతనేం చెప్తున్నాడో రిత్విక్ కి అర్థం కాలేదు. అదే సార్, డైరెక్టర్ విరాజ్ గారు వినయ్ వర్మని హీరోగా పెట్టి తీస్తున్నారు కదా కొత్త సినిమా, అందులో సితార మేడం హీరోయిన్ గా కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేడం అదే షూటింగ్ లో ఉన్నారు సార్ అని వివరించాడు. ఆ మాటలు వినగానే రిత్విక్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇమ్మీడియట్ గా రిటర్న్ టికెట్ బుక్ చెయ్యి అని గోపాల్ వైపు సీరియస్ గా చూస్తూ చెప్పాడు రిత్విక్. సార్, ఇప్పుడే మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోతే కష్టమేమో సార్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాడు గోపాల్. రిటర్న్ టికెట్ బుక్ చేయి అని చాలా మెల్లిగా మళ్ళీ కోపాన్ని రెట్టిస్తూ చెప్పాడు రిత్విక్. మరి మనం రేపు అటెండ్ అవ్వాల్సిన బిజినెస్ మీటింగ్ సంగతి ఏంటి సార్ అని సందేహంగా అడిగాడు గోపాల్. నేను చెప్పేది నీకు వినపడ్డం లేదా? నువ్వు కూడా నాకు ఎదురు తిరగాలి అని చూస్తున్నావా అని అతని వైపు కళ్ళెత్తి కోపంగా చూశాడు. ఆ చూపులకే సగం చచ్చిపోయాడు గోపాల్. సారీ సార్, నా ఉద్దేశం అది కాదు, ఇంకెప్పుడు మీ మాటలకు ఎదురు చెప్పను అని తలదించుకుని వణుకుతున్న స్వరంతో చెప్పాడు గోపాల్. అతని వైపు చూస్తూ, గుడ్, అర్థమైంది కదా, చెప్పింది చెయ్యి, ఇప్పుడే ఈ క్షణమే రిటర్న్ టికెట్ బుక్ చెయ్యి అని మూడోసారి అతనికి చెప్పాడు రిత్విక్. ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో సమ్మర్ హాలిడేస్ టైంలో షూటింగ్ జరుగుతోంది. రాబోయే కొన్ని రోజుల్లో అక్కడొక షెడ్యూల్ షూట్ చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేశాడు. ఆ షెడ్యూల్ అయిపోయిన వెంటనే ఇంకొక లొకేషన్ కి షూటింగ్ షిఫ్ట్ అవుతుంది. షూటింగ్ జరిగేటప్పుడు ఒకే లొకేషన్ లో ఉన్న సీన్స్ అన్నీ ఒకేసారి తీయడం జరుగుతుంది. స్క్రిప్ట్ ప్రకారం టైం లైన్ ఫాలో అయితే చాలా డబ్బు, కాలం, శ్రమ వృధా అవ్వదు. నటీనటులందరూ సీన్ కి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ మారుస్తూ స్టోరీ బోర్డ్ ప్రకారం తమ సీన్స్ ని కంప్లీట్ చేస్తున్నారు. కానీ అనుకున్న షెడ్యూల్ కన్నా షూటింగ్ కొంచెం వెనకబడి నడుస్తోంది. డైరెక్టర్ విరాజ్ ప్రతి విషయాన్ని చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ ఒక్కొక్క సీన్ ని 15-20 టేకులు తీసుకుంటున్నారు. ఒక పట్టాన ఏ సీన్ ని అంత త్వరగా యాక్సెప్ట్ చేయట్లేదు. సమ్మర్ టైంలో కొంచెం ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఆర్టిస్టులందరూ అలసిపోతున్నారు. ముఖ్యంగా సోనం ఇన్వాల్వ్ అయినటువంటి సీన్స్ అన్నీ పదే షూట్ చేయాల్సొచ్చింది. డైరెక్టర్ విరాజ్ అందరూ ఉన్నారని కూడా చూడకుండా మెగాఫోన్లో ఆమెని చడామడా తిట్టాడు.
తన అసిస్టెంట్ జాగ్రత్తగా సహాయం చేస్తూ ఉండడంతో సితార పెద్ద శ్రమ లేకుండా షూటింగ్ లో యాక్టివ్ గా పాల్గొంటోంది. చేతుల్లో ఒక హ్యాండ్ ఫ్యాన్ తో అసిస్టెంట్ శ్రమ పడ్డం చూసి సితార ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. వీలు దొరికినప్పుడల్లా అసిస్టెంట్ కి తాను కూడా సేవ చేస్తోంది. సితార డౌన్ టు అర్త్ బిహేవియర్ చూసి అసిస్టెంట్ చాలా చలించిపోయింది. మేడం, ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా మీలా ఉండరు. ఉదాహరణకి ఆ ముంబై హీరోయిన్ సారికను తీసుకోండి. ఆమె అసిస్టెంట్ ని పొరపాటున కూడా తన డ్రెస్ మీద కాలు వేస్తే కోపంతో కొంచెం కూడా జాలి లేకుండా వేడివేడిటి మొహాన కొట్టింది. పాపం, ఎండాకాలం అవ్వడం వల్ల అసిస్టెంట్ మొహం అంతా కాలిపోయింది అని చెప్పింది సితార అసిస్టెంట్. ఓ గాడ్, హౌ క్రూయల్ అని అసిస్టెంట్ మాటలు విన్న తర్వాత షాక్ తిన్నట్టు ప్రశ్నించింది సితార. అందుకే మేడం, మీ అసిస్టెంట్ గా వర్క్ చేయడం నాకు చాలా అదృష్టంగా అనిపిస్తోంది అని ఆమెకు చెప్పింది. దానికి బదులుగా చిన్నగా నవ్వింది సితార. ఆ తర్వాత ఒక్కసారి పక్కకి తిరిగి చూస్తే ఆమెకు వినయ్ వర్మ కనిపించాడు. హాయ్ వినయ్, నీ సీన్స్ షూట్ చేయడం అయిపోయిందా అని అడిగింది సితార. పక్కనే ఉన్న ఆమె అసిస్టెంట్ ని చూసి ముభావంగా తలూపాడు వినయ్. ఆ వెంటనే వాటర్ తాగడానికి పక్కకెళ్లాడు. ఇంతలో ఫీల్డ్ అసిస్టెంట్ వేగంగా వాళ్ళ దగ్గరకొచ్చి, సితార మేడం, నెక్స్ట్ మీ సీనే, రెడీగా ఉండండి అని కంగారుగా చెప్పింది. థ్యాంక్ యూ అని ఆమె చెప్పిన లొకేషన్ దగ్గరికి వెళ్లడానికి సిద్ధపడింది సితార. ఆమె వైపు చూస్తూ ఉన్న వినయ్ని సితార అసిస్టెంట్ గమనించింది. ఆమెకు సినిమా ఫీల్డ్లో కొన్నేళ్ల అనుభవం ఉండటం వల్ల సితార సరిగ్గా యాక్ట్ చేస్తోంది కానీ వినయ్ యాక్ట్ చేయలేకపోతున్నాడు అని గ్రహించింది. అతను రియల్ గానే చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. డైరెక్టర్ విరాజ్ కూడా ఎక్కువ టేక్ తీసుకోకుండానే వినయ్ యాక్ట్ చేసిన సీన్ ని ఓకే చెప్పేస్తున్నాడు. వినయ్ సినిమాలో మాత్రమే కాకుండా నిజంగానే ఆమెను ప్రేమిస్తున్నాడేమో అని ఆ అసిస్టెంట్ కి అనిపించింది. సాయం సంధ్య సమయం అయింది. అప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఇంకా లీడ్ ఫైర్ మధ్య ఒకే ఒక్క సీన్ షూట్ చేయడం మిగిలుంది. ఆ సీన్ షూటింగ్ మ్యూజిక్ రూమ్ లో జరుగుతోంది. కథ ప్రకారం హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే సీన్ అప్పుడు షూట్ చేయాల్సింది. హీరోయిన్ పక్కన కూర్చుని హీరో ఆమెకు పియానో నోట్స్ ప్లే చేయడం నేర్పిస్తుంటాడు. ఆ సందర్భంలో ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. కొంత సమయం నిశ్శబ్దం తరువాత హీరో అప్రయత్నంగా ఆమె పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు. ఆ ప్రదేశంలో ఆ నిశ్శబ్దం, హీరో అప్పటి వరకు వినిపించిన శ్రావ్యమైన సంగీతం, ఆ వాతావరణం హీరోయిన్ని వివసురాల్ని చేస్తుంది. హీరోయిన్ అడ్డు చెప్పకుండా అతనికి సహకరిస్తుంది. అలా వాళ్ళకి తెలియకుండానే చాలాసేపు ఏకాంతంలో గడిచిపోతుంది. సినిమా మొత్తానికి ఈ సీన్ ఆయు పట్టులాంటిదని డైరెక్టర్ విరాజ్ ఫీల్ అయ్యాడు. మూల కథలో కూడా ఈ సీన్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇదే తమకి నచ్చిన సన్నివేశం అని నవల చదివిన ఎంతో మంది అభిమానులు కూడా చెప్పారు. ఈ సీన్ బాగా రావడంపై సినిమా భవిష్యత్తు ఆధారపడుందని డైరెక్టర్ విరాజ్ కూడా అభిప్రాయపడ్డాడు. కొన్ని పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఇంతకు ముందే సితార ఇంటిమేట్ సీన్స్ లో యాక్ట్ చేయకూడదని ఋత్విక్ కోర్ట్ నుండి ఆర్డర్ తీసుకొచ్చి చిత్రాలయ వాళ్ళ చేతుల్లో పెట్టి కట్టిపడేశాడు. డైరెక్టర్ విరాజ్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా అయ్యింది. అతనికి ఋత్విక్ మీద చాలా కోపం వచ్చింది. తన ఇన్నేళ్ల డైరెక్షన్ కెరియర్ ని ఋత్విక్ అపహాస్యం చేస్తున్నట్లుగా ఫీల్ అయ్యాడు. ఎంతో కష్టపడి తన స్క్రిప్ట్ ని ఎంచుకుంటే ఋత్విక్ తన అర్థం పర్థం లేని కండిషన్స్ తో అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాడు. ఈ సీన్ లో చాలా క్లోజప్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లీడ్ ఫైర్ ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ని చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేయాల్సి ఉంది. అందుకే డూప్స్ ని ఉపయోగించేటువంటి ప్రసక్తే లేదని ఫిక్స్ అయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో డూప్ యూజ్ చేసినా కానీ ఆ డూప్ అచ్చుగుద్దినట్టు సితారలాగే ఉండాలి. అలాంటి వాళ్ళు ఇంత తక్కువ సమయంలో దొరకడం చాలా కష్టం. అందుకే ఒకవేళ అలా కాకుండా రెగ్యులర్ డూప్స్ తో షూట్ చేస్తే సినిమా సోల్, సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఇవన్నీ డైల్యూట్ అయిపోతాయని విరాజ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఏం చేయాలో తెలియక మైక్ పట్టుకుని తన చైర్లో కూర్చున్నాడు విరాజ్. అతని ముఖంలో విచారం చాలా స్పష్టంగా కనబడుతోంది.